గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 15th నవంబర్ 2021. ఎందుకు ఈ డేట్ చెప్తున్నాను అంటే 15th నవంబర్ తర్వాత 16th నవంబర్ నుంచి మన యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు 7,000 రూపీస్ అవ్వబోతుంది. సో ఎవరైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 15th లోపే జాయిన్ అవ్వండి. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ చాలా మంది మాన్స్టర్ అనుకుంటారు. మనం ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్ అనాలిసిస్తో ప్రతి టాపిక్ చెప్పడం అనేది జరుగుతుంది. మన అమ్మ భాషలో తెలుగు భాషలో నేర్చుకుంటాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. కరెంట్ అఫైర్స్కి హిందూ మాత్రమే సరిపోతుందా సార్ అంటే సరిపోదు. పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ అదర్ మ్యాగజైన్స్ కూడా చదవాల్సి వస్తుంది. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను డీటెయిల్డ్గా మీకు మెయిన్స్కి వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్డ్గా ఫ్రమ్ 360 డిగ్రీస్లో అనలైజ్ చేస్తాను. లైవ్ సెషన్స్ తీసుకుంటాను వీక్లీ ట్వైస్ అండ్ వీక్లీ 4 సెషన్స్ ఉంటాయి. శాంతి మేడం తీసుకుంటారు. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు అదర్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు బొమ్మ కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? అండ్ దివాళీ స్పెషల్ మంత్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 50,000 రూపాయలు మాత్రమే. ఆప్షనల్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ 25,000 రూపీస్ మాత్రమే. ఆప్షనల్స్ ఓన్లీ రికార్డెడ్ తీసుకుంటే 20,000 రూపీస్కే మీకు రావడం అనేది జరుగుతుంది. సో మన ఇన్స్టిట్యూట్లో 5 ఆప్షనల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. ఏంటి సార్ అవి? సోషియాలజీ అండి ఫస్ట్ది, అండ్ దాంతోపాటు ఆంథ్రపాలజీ. ఈ రెండు నేను టీచ్ చేస్తాను. సో ఎలా ఉంటాయి క్లాసులు అని చూడాలంటే మన యూట్యూబ్ ఛానల్లోని డెమో వీడియోస్ ఉంటాయి. ఎల్టీఎక్స్ క్లాసెస్ సోషియాలజీ అని కానీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆంథ్రపాలజీ అని కానీ సెర్చ్ చేయండి. అప్పుడు మీరు వీడియో అనేది చూస్తే మీకు టీచింగ్ క్వాలిటీ కానీ అన్నీ అర్థమవుతాయి. చెప్తున్నానమ్మా, మీకు చాలా న్యాయం అనేది జరుగుతుంది. పూర్తి కేర్ అండ్ సపోర్ట్తో డీటెయిల్డ్ కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు డెమో వీడియోస్ చూడండి, చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకొక 2 ఆప్షనల్స్ ఏంటి అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ దాంతోపాటు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పిఎస్ఐఆర్. ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. సురేష్ సార్ ఎలా చెప్తారో మీకు తెలుసు, ఒకసారి డెమో వీడియోస్ మీరే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే తెలుగు లిటరేచర్ మనకి సీతాపతి సార్ చెప్తారు. సో తెలుగు లిటరేచర్ అయినా మీరు చక్కగా ఆప్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్షనల్ ఇన్ఫినిటీ స్పెషల్ కోర్స్ తాలూకా ఇదేంటి అంటే ఒక ఆప్షనల్ తీసుకుంటే అన్ని ఆప్షనల్స్కి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అనేది లభిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆప్షనల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఆంథ్రపాలజీ ఒకసారి తీసుకున్నారు అనుకోండి, ఆంథ్రపాలజీలో సైన్స్ పోర్షన్ ఉంది, నాకు పూర్తిగా సైన్స్ పోర్షన్ వద్దు, నేను ఆర్ట్స్ వాడిని, సో సోషియాలజీకి మారిపోతానంటే మీరు మారిపోవచ్చు. లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీరు వింటానంటే అక్కడ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వినొచ్చు. సో ఈ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా చూడండి, 15,000 కదా ఫీజు, 12,000 రూపీస్కే మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కంప్లీట్గా మీ బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వండి. అండ్ 5,000 రూపీస్కి ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ రికార్డెడ్ వెర్షన్లో రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ సింగిల్ పేమెంట్ చేస్తానండి, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కాదు. మన ఇన్స్టిట్యూట్లో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. నెలకు 5,000 చొప్పున కట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ప్రత్యూష మేడంతో మాట్లాడండి, అప్పుడు ఫీజు కొద్దిగా మారుతుంది, మేడం చెప్తారు. సో ఎనీ సబ్జెక్ట్, సపోజ్ పాలిటీ, ఎథిక్స్, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్. ఇక్కడ హిస్టరీ ఏదైతే ఉంటుందో ఇది నేనే చెప్తానండి. మీకు హిస్టరీతో చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. నేను చెప్పడం అనే కాదు, నేను కథల రూపంలో డీటెయిల్డ్గా చాలా చక్కగా మనం హిస్టరీ క్లాసెస్ హ్యాండిల్ చేస్తాం. అండ్ దాంతోపాటు హిస్టరీ కోర్స్ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, వీటితో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ ఏదైతే ఉంటుందో ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి 5,000 రూపాయలకి విత్ ద బెస్ట్ నోట్స్ మీకు రావడం అనేది జరుగుతుంది. శాంపుల్ వీడియోస్ చూడండి, చూసిన తర్వాత డెసిషన్ తీసుకోండి. సో జాయిన్ అవ్వాలి అనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఈ ఫీజు కూడా 15th నవంబర్ వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. 16th నవంబర్ నుంచి అన్ని 7,000 పెరిగిపోతాయి. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ కూడా మన ఇన్స్టిట్యూట్లోనివి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఒక్క మాట చెప్పనా, మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ఈ తెలుగు స్టేట్స్లో ద బెస్ట్ అనుకుంటారు యూపీఎస్సీకి, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీని కంపేర్ చేయండి, కేర్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. అండ్ దాంతోపాటు ఫీజు కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ ఉందా లేదా కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసి ఇంత మన లాంగ్వేజ్లో ఇంత కాన్సెప్చువల్ క్లారిటీతో మీకు అర్థమవుతుందో లేదో కంపేర్ చేసి నిజంగా మీరు మన వీడియోస్తోని మన క్లాసెస్తోని కన్విన్స్ అయితేనే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మీరు చక్కగా దానికి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. రైట్? మరి మన హిందూ అనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ.
ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. వై ఈజ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ టాస్క్ టు మానిటర్ ఫారిన్ ఫండ్స్ ఫర్ ఎన్జిఓస్ ఆస్క్ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు చాలా బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. ముందు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఏంటో తెలియాలి. అండ్ దాని తాలూకా యూజ్ ఏంటి, దాన్ని ఎందుకు తీసుకొచ్చారు, లాస్ట్ ఇయర్ అంటే 2020లో దాని అమెండ్మెంట్, దానికి సవరణలు అనేవి కూడా చేయడం అనేది జరిగింది. సో ఈ డీటెయిల్డ్ గా కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి ఈ యాక్ట్ గురించి తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత న్యూస్ లో ఏం చెప్పారో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ పర్టికులర్ టాపిక్ ఒక్క చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ వెనక కానీ, అన్నింటి వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, అండ్ చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్ ఆర్ హార్డ్ వర్క్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. అండ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా షేర్ చేసుకోండి. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నా కామెంట్ బాక్స్లో అడగొచ్చు. అండ్ గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 8500671913. ఇన్ కేస్ మీకు ఏమైనా గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. మామూలుగా రోజంతా క్లాసుల్లో ఉంటాను, కాల్ లిఫ్ట్ చేయకపోయినా కాల్ బ్యాక్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా కాల్ చేసినా మాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి, ఏమైనా చిన్న చిన్న క్వైరీస్ ఏమైనా ఉంటాయి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఆర్టికల్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో చూడండి నాన్న, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ యాక్ట్ వెనక ఒక పెద్ద చరిత్రే ఉంది. దాని డీటెయిల్డ్గా మనం అర్థం చేసుకుంటే ఎందుకు తీసుకొచ్చారు, ఏ సమయంలో తీసుకొచ్చారు ఫస్ట్ అని తెలుసుకుంటే మనకి ఒక ఎవల్యూషన్లో నేర్చుకుంటే మనకి డీటెయిల్డ్గా ఒక క్లారిటీ వస్తుంది. ఈ యాక్ట్ని మొదట ఎప్పుడు తీసుకొచ్చారంటే 1976లో తీసుకురావడం అనేది జరిగింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, FCRA 1976 అని చెప్పి పిలుస్తారు. ఎందుకు తీసుకొచ్చారు సార్ ఈ చట్టాన్ని? వాట్ ఈస్ ద నీడ్ అంటే టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి, ఫారిన్ నుంచి వచ్చేటటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి చేరుతున్నాయి, ఎందుకోసం తీసుకుంటున్నామని చెప్తున్నామో అందుకోసం ఉపయోగిస్తున్నారా లేదా అనేటటువంటి ఉద్దేశంతో. సో ఇదే సంవత్సరంలో ఎందుకు తీసుకురావడం అనేది జరిగింది అంటే వై, అప్పటికప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే మీకు ఒక సంవత్సరం గురించి తెలియాలి. 1975 నుంచి 1977 ఇవి భారత ప్రజాస్వామ్య చరిత్రలో, ఇండియన్ డెమోక్రసీ యొక్క హిస్టరీలోనే ఒక డార్క్ ఏజ్ అని చెప్పి అంటారు. ఎందుకు? ఇదే టైంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. ఈ ఎమర్జెన్సీ పీరియడ్ లో ఏం జరిగింది? ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఈ ఘోరాతి ఘోరమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ప్రజల తాలూకు హక్కుల్ని కాలరాసేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో, ఈ నిర్ణయం వెనక చాలా మంది దీస్ ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, న్యూస్ పేపర్స్, మీడియా వాళ్ళు, అండ్ దాంతోపాటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలా చాలా వ్యతిరేకత చూపించడం అనేది జరిగింది. వీళ్ళ వ్యతిరేకతని వీళ్ళు ధర్నాలు చేయడానికి, దాంతోపాటు వీళ్ళు సమ్మెలు చేయడానికి వీళ్ళకి ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉండేవండి. అర్థమైంది? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని కూలదోయడానికి కొన్ని విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం అనేది జరిగింది. దే యూస్ టు గివ్ ఫారిన్ ఫండ్స్. సో ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫారిన్ ఫండ్స్, ఏ పర్పస్ కోసం వస్తున్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి దిస్ పర్టికులర్ FCRA 1976, ఫారిన్ కంట్రిబ్యూషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి ఇండియాస్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో, ఇండియాస్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఉంటే ఆ ఫారిన్ కంట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి పర్సన్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ వీళ్ళు బ్యాన్ కాపాడతారు, వీళ్ళు శిక్షార్హులు అవుతారు అనే విధంగా దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని 1984లో సవరణలు కూడా చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ కి, FCRA యాక్ట్ కి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అమెండ్మెంట్స్ కూడా చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా ఏ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది నాన్న అంటే
ఏవైతే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సివిల్ సర్వీస్ సివిల్ సొసైటీస్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో, ఫారిన్ డొనేషన్స్ తీసుకోవాలనుకుంటున్నాయో వాళ్ళు తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర తమ తాలూకా పేర్లు వివరాలతో నమోదు అనేది చేసుకోవాలి. హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి మేము ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి తప్పకుండా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి సవరణ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దట్ హోమ్ మినిస్ట్రీ విల్ హ్యావ్ స్పెషల్ ఐ ఆన్ దీస్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేయడం, అంటే వాటి తాలూకా సోర్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని, అండ్ దాంతో పాటు ద స్పెండింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్, అండ్ దాంతో పాటు పర్పస్ కి తగినట్టుగా స్పెండ్ చేస్తున్నారా లేదా, అంటే ఏ పర్పస్ కోసం అయితే ఫండింగ్ అనేది తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్పస్ కి అనుగుణంగానే వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా, లేకపోతే వేరే పర్పసెస్ కి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారా అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవాలి, మానిటర్ చేయాలి అని చెప్పి హోమ్ మినిస్ట్రీ ఏం పెట్టింది రూల్, తప్పకుండా మా దగ్గర మానిటర్ తప్పకుండా మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనేటటువంటి రూల్ పెట్టడం అనేది జరిగింది. అయితే 2010లో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1976 ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవాల్వ్ అయినటువంటి టెక్నాలజీకి కానీ, లేకపోతే ఇప్పుడు సెక్యూరిటీ కన్సర్న్స్, థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది కవర్ చేయట్లేదు. సో అందుకోసం ఒక కాంప్రహెన్సివ్, కూలంకషంగా చర్చించి ఒక కొత్త చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో అది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 గురించి నేర్చుకుందాం, జాగ్రత్తగా వినండి. చూడండి నాన్న, ఇప్పుడు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 1976లో చేసినటువంటి ఆ చట్టం ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా రిపీల్ చేసి ఈ కొత్త చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు? టు రెగ్యులేట్ యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్స్. ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందుకు వాటిని యూటిలైజ్ చేస్తున్నారు, ఎలా యూటిలైజ్ చేస్తున్నారు అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మానిటర్ చేసేందుకు. అర్థమైందా? అండ్ ప్రోహిబిటింగ్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ డెట్రిమెంటల్ టు నేషనల్ ఇంట్రెస్ట్. ఒకవేళ నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ఏదైనా ఆర్గనైజేషన్ నేషనల్ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఏవైనా పనులు చేయడానికి ఆర్గనైజేషన్ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అలాంటి ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయడానికి. అర్థమైందా? అండ్ దిస్ ఎఫ్సిఆర్ఏ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ద పవి ఆఫ్ హోమ్ మినిస్ట్రీ అండి. ఇది హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఏ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇంటర్నల్ సెక్యూరిటీ లెజిస్లేషన్ కాబట్టి. సో మామూలుగా ఇలాంటి కంట్రిబ్యూషన్స్ లేకపోతే మనీకి సంబంధించినటువంటివన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి కానీ లేకపోతే ఫినాన్స్ మినిస్ట్రీ పరిధిలోకి కానీ వస్తాయి. కానీ ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి హోమ్ మినిస్ట్రీ పరిధిలోకి రావడం అనేది జరుగుతుందండి. అండ్ వాట్ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ 2010 యాక్ట్? నీడ్ ఏంటండి? టు కీపింగ్ ఎ చెక్ ఆన్ ఫారినర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. విదేశీయులు ఎవరైతే ఉన్నారో లేకపోతే విదేశీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ ఎలక్టోరల్ పాలిటిక్స్, భారత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అడ్డుకునేందుకు. అండ్ దాంతోపాటు ఇండియన్ జర్నలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రైబ్ చేయకుండా, వాళ్ళకి లంచాలు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళకి మనీ ఇచ్చి గవర్నమెంట్ ని ఇన్స్టెబిలైజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు రాయకుండా అడ్డుకునేందుకు. అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ సర్వెంట్స్ ని బ్రైబ్ చేసి పబ్లిక్ సర్వెంట్స్ ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా పని చేయకుండా అడ్డుకునేందుకు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2010 ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ద మెయిన్ ఎయిమ్ ఇట్ ఈస్ టు రెగ్యులేట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ దట్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ఇండియన్ టెరిటరీ. భారత భూమిలోకి వస్తున్నటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేయడానికి. అర్థమైందా? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లెట్ us look at some important salient features of this foreign contribution regulation act 2010. ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూద్దాం. చూడండి, ద ఫస్ట్ ఫీచర్ ఈజ్ అబౌట్ క్యాన్సిలేషన్. మనం ఏం చెప్పాము, 1976 యాక్ట్లో ఒకటి ఉంది. ఏంటది? ఏదైతే ఎన్జిఓ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవాలనుకుంటుందో ఆ ఎన్జిఓ తప్పకుండా హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పాం కదా. ఒకవేళ ఆ ఎన్జిఓ అనేటటువంటిది పొలిటికల్ ఎన్జిఓ అయితే న్యూట్రల్ గా లేకుండా ఒక
పొలిటికల్ బయాస్ తో పనిచేస్తే, పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే, అర్థమైందా? సబ్జెక్టివిటీ అంటే బయాస్, ఆబ్జెక్టివిటీ అంటే నాన్ బయాస్, అది గుర్తుపెట్టుకోండి, అన్బయాస్. సో పొలిటికల్ సబ్జెక్టివిటీతో పనిచేస్తే దాని యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిలేషన్ అవుతుంది, క్యాన్సిల్ చేస్తుంది హోమ్ మినిస్ట్రీ అని ప్రొవిజన్ ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎన్జిఓస్ కి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా వ్యాలిడిటీ గురించి కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ వ్యాలిడిటీ ఎంతకాలం ఉంటుందమ్మా అంటే 5 ఏళ్ల పాటు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి 5 ఏళ్లకి ఎన్జిఓ హోమ్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి, అథారిటీస్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా దాన్ని ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ని రెన్యువల్ మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అర్థమైందా? అండ్ దాంతో పాటు సెపరేట్ అకౌంట్ అండి, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకోవాలంటే ఒక సెపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయాలి. ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రమే వాళ్ళకు వచ్చేటటువంటి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జమ అవ్వాలి. అర్థమైందా? జమ అవ్వాలి. అండ్ దాంతో పాటు అకౌంటబిలిటీ ఆఫ్ బ్యాంక్స్, ఎవ్రీ బ్యాంక్, ప్రతి బ్యాంక్ ఏదైతే ఉంటుందో అవి తమ తమ బ్యాంక్ బ్రాంచ్ కి వచ్చినటువంటి, డిఫరెంట్ బ్రాంచెస్ కి వచ్చినటువంటి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల్ని కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలండి. అర్థమైందా? ఎవ్రీ బ్యాంక్ వుడ్ బి అబ్లిగేటెడ్ టు రిపోర్ట్ టు ద ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ద అమౌంట్ ఆఫ్ ఫారెన్ రెమిటెన్సెస్, ఎంత వచ్చింది అమౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎంత వచ్చినాయి, రెమిటెన్సెస్ ఎంత వచ్చినాయి. రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు మీ 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 ఫాదర్ కానీ లేకపోతే మీ బ్రదర్ కానీ ఎక్కడో యుఎస్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు మీకు డబ్బులు పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాటిని రెమిటెన్సెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో రెమిటెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అండ్ వాట్ ఈస్ ద సోర్స్, ఎవరు పంపిస్తున్నారు, అండ్ వాట్ ఈస్ ద మేనర్ ఆఫ్ రిసీట్ అంటే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మెన్షన్ చేయాలి. వాటిని తప్పకుండా ఎప్పటికప్పుడు పంపించాలి. ఎవరికి పంపించాలండి? కన్సర్న్డ్ అథారిటీస్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా పంపించాలి. అండ్ దాంతో పాటు హూ కెన్ రిసీవ్ ఫారిన్ ఫండ్స్, సో ఈ ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరెవరు రిసీవ్ చేసుకోవచ్చు, ఎవరెవరు తీసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్, ఒక్క నిమిషం అండి చూడండి, ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఫర్ డెఫినెట్ కల్చరల్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ అండ్ దాంతో పాటు రిలీజియస్. ఈ రిలీజియస్ పర్పజెస్ ఏవైతే ఉన్నాయో, కల్చరల్ పర్పజెస్, రిలీజియస్ పర్పజెస్, సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్ పర్పజెస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వర్క్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ ఆల్ ద ఆర్గనైజేషన్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ. ఇవన్నీ తప్పకుండా ఏం చేయాలి, హోమ్ మినిస్ట్రీ దగ్గర తప్పకుండా వాటి తాలూకా పేర్లు వివరాలతో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు దే షుడ్ మెయింటైన్ సెపరేట్ అకౌంట్, ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేయాలి. అర్థమైందా? సో అండ్ ఇట్ విల్ షుడ్ బి గెట్టింగ్ ఆడిటెడ్ బై ఎ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సబ్మిటింగ్ టు ద హోమ్ మినిస్ట్రీ. సో చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటింగ్ చేసి ఆడిటింగ్ చేయించి ఆడిటింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం హోమ్ మినిస్ట్రీకి తప్పకుండా సబ్మిట్ చేయాలి. మరి హూ ఆర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ ఫండ్స్, సో ఎవరు తీసుకోకూడదు, ఎవరు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని చెప్పి ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఇన్ ఏ ఎలక్షన్, ఎలక్షన్ లో పోటీ చేసేటటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో, సభ్యుడు ఎవరైతే ఉంటారో ఆయన అసలు తీసుకోకూడదు. అండ్ దాంతో పాటు ఒక పత్రిక యొక్క కార్టూనిస్టులు ఎవరైతే ఉంటారో, కార్టూనిస్ట్ సర్కాస్టిక్ గా బొమ్మలేస్తారా వాళ్ళు, అండ్ దాంతోపాటు ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఎడిటర్స్, అండ్ దాంతోపాటు పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో పబ్లిషర్స్ ఆఫ్ రిజిస్టర్డ్ న్యూస్ పేపర్స్, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అనేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నేను తర్వాత మళ్ళీ దీన్ని వాడతాను. గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవడానికి వీల్లేదు. అండ్ దాంతో పాటు మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్స్ అంటే ఎమ్మెల్యేస్ కానీ లేకపోతే ఎమ్మెల్సీస్ కానీ లేకపోతే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో,
మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అండ్ దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ కూడా డొనేషన్స్ తీసుకోకూడదు. పొలిటికల్ పార్టీస్కి మామూలుగా అందరూ డొనేషన్స్ ఇస్తూ ఉంటారు, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. సో ఈ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకూడదు. రైట్, దే వర్ డిబార్డ్ ఫ్రమ్ రిసీవింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ with according to Foreign Contribution Regulation Act of 2010. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2020. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టానికి ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ గత సంవత్సరం కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని సవరణలు చేసిందండి. ఆ సవరణలు ఏంటో తెలుసుకున్న తర్వాత మనకి ఆ న్యూస్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, ఆ సవరణల గురించి తెలుసుకుందాం. సో నౌ లుక్ ఎట్ దిస్ వన్, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. వై దిస్ యాక్ట్ వాజ్ మేడ్ టు సీక్ అమెండ్మెంట్స్, లేకపోతే టు అమెండ్ FCRA 2010. దానిలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేర్ వర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020. అవేంటో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. అగైన్ దిస్ యాక్ట్ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో హోమ్ మినిస్ట్రీయే ఈ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది, మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ యాక్ట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనిలో చేసినటువంటి ఫస్ట్ ఇదేంటి అంటే, ఫస్ట్ ప్రొవిజన్ ఏంటంటే, ఈవెన్ వితౌట్ రిజిస్టరింగ్ అట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోకుండానే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోవచ్చు. బట్ దట్ కంట్రిబ్యూషన్ షుడెంట్ ఎక్సీడ్ 25,000 రూపీస్. 25,000 కంటే ఎక్కువ చేశారనుకోండి, ఒకవేళ తీసుకున్నారనుకోండి, కంట్రిబ్యూషన్ తీసుకున్నారనుకోండి, అప్పుడు నువ్వు తప్పకుండా ఏం చేయాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద నువ్వు తప్పకుండా రిజిస్టర్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? ఇఫ్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ షల్ బి లెస్ దెన్ ఫారిన్ కంట్రిబ్యూషన్ లెస్ దెన్ 25,000 అన్నప్పుడు దెర్ ఈస్ నో మ్యాండేటరీ ప్రొవిజన్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు అండర్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ దెమ్సెల్వ్స్ ఎవ్రీ 5 years. ప్రతి 5 ఏళ్లకి తప్పకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో వాటిని రెన్యూవల్ చేసుకోవాలి. అర్థమైందా? దీస్ ఆర్ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇది గతదారి కూడా ఉంది. ఒక్కసారి ఇంపార్టెంట్ చేంజెస్ ఏం చేయడం అనేది జరిగింది, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండ్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉంటుందో అవి తెలుసుకుందాం. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండమ్మా. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ప్రోహిబిషన్ టు రిసీవ్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్. ఇప్పుడు మనం లాస్ట్లో మనం ఏం మాట్లాడాము, కొంతమంది పేర్లు అనేవి మనం డిస్కస్ చేసాం. జడ్జిలు కానీ, లేకపోతే కార్టూనిస్టులు కానీ, పబ్లిషర్స్ కానీ, ఎడిటర్స్ కానీ, అండ్ దాంతోపాటు గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అండ్ పొలిటికల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ కానీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడ కొత్తగా ఇంకొక పేరు యాడ్ చేశారు. ఏంటి అంటే, గవర్నమెంట్ సర్వెంట్ బదులు పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో అది వాడారు. అండ్ దే ఆల్సో డిఫైన్డ్ హూ ఈజ్ దిస్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ దగ్గర జీతభత్యాలు తీసుకున్నవాడే కాదు, గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందేవాడు కూడా. అంటే గవర్నమెంట్ దగ్గర నువ్వు ఒకవేళ ఎటువంటి కాంట్రాక్ట్ అనేది తీసుకున్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ అనేది చేస్తున్నా, గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు ఏ రకమైన మానిటరీ హెల్ప్ పొందుతున్నా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివే అవ్వక్కర్లేదు. అర్థమైందా? అలాంటి వ్యక్తి కూడా దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దే ఆర్ డిబార్డ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్. అండ్ సెకండ్ ఏంటి అంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ నువ్వు ఎప్పుడు తీసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర నువ్వు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒక సెపరేట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయాలి కదా. సో నీ అకౌంట్లో డబ్బులు పడిపోయినాయి, ఫారిన్ కంట్రిబ్యూషన్ నువ్వు అలాగే రిజిస్టర్ చేసుకున్నావు, అండ్ సెపరేట్ అకౌంట్ ఉంది, డబ్బులు పడినాయి. ఈ మనీ ఏదైతే ఉంటుందో ఈ మనీని వేరే ఎన్జిఓ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయకూడదు. ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొన్నిసార్లు. ఎప్పుడు చేయొచ్చు అంట, ఒకవేళ ఆ ఎన్జిఓ కూడా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ యాక్సెప్ట్ చేయడానికి
ఫారెన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అప్పుడే నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీల్లేదు, వేరే ఎన్జిఓకి మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా లేదు. కొన్ని ఎన్జిఓస్ కలిపి వర్క్ చేస్తూ ఉంటాయండి. కొన్ని ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు సపోజ్ ఒక పల్లెటూరు ఏదైతే ఉంటుందో అక్కడ హెల్త్ పెంచాలనుకుంటున్నారు అనుకోండి. హెల్త్ పెంచడానికి కొన్ని సివిల్ సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ పనిచేస్తున్నాయి అనుకోండి. హెల్త్ అనేటటువంటిది క్యుములేటివ్గా డిఫరెంట్ సెక్టార్స్ మీద ఉంటుంది. శానిటేషన్ పెంచాలి అంతేనా, హెల్త్ పెంచాలంటే పరిశుభ్రత అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, న్యూట్రిషన్ లెవెల్స్ బాగుండాలి. అండ్ దాంతోపాటు మెడికల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడే కదా హెల్త్ అనేది ఎన్ష్యూర్ అవుతుంది. చూడండి 3 డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. శానిటేషన్ కోసం కొన్ని ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు, మెడికల్ కేర్ కోసం కొన్ని ఎన్జిఓస్ చేయొచ్చు, న్యూట్రిషన్ కోసం కొన్ని ఎన్జిఓస్ వర్క్ చేయొచ్చు. సో ఏం చేస్తారు, ఈ శానిటేషన్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు, న్యూట్రిషన్ కోసం పనిచేస్తున్నటువంటి ఎన్జిఓ కొంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ద మెయిన్ ఎన్జిఓ ఏదైతే ఉంటుందో, ఇండియాలో హెల్త్ కోసం హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఏర్పడినటువంటి ఎన్జిఓ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మెడికల్ కేర్ కోసం వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సపోజ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్జిఓ వర్క్ చేస్తుంది అనుకోండి. ఈ ఎన్జిఓకి ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఉంది అనుకోండి, అది రిజిస్టర్ చేసుకుంది అనుకోండి. అది ఏం చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అంటే చాలా వస్తాయి. ఇప్పుడు సపోజ్ యానిమల్ కన్జర్వేషన్ వస్తుంది, ప్లాంట్ కన్జర్వేషన్ వస్తుంది, అండ్ దాంతోపాటు వాటర్ బాడీస్ కన్జర్వేషన్ వస్తుంది. ఇలా చాలా వస్తాయి. యానిమల్స్లో ఇంకా డిఫరెంట్ యానిమల్స్ కన్జర్వేషన్ కోసం, బర్డ్స్ కన్జర్వేషన్ కోసం ఒక ఎన్జిఓ ఉండొచ్చు. సో వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే చేయొచ్చు, ఎప్పుడు వాళ్ళు కూడా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటేనే. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి అంటే ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఆధార్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఆల్ ఆఫీస్ బేరర్స్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్స్ కానీ ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళు, ఫంక్షనరీస్, వీళ్ళందరూ ఫారిన్ ఆ ఎన్జిఓలో పనిచేసిన వాళ్ళందరూ ఆధార్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అండ్ దాంతోపాటు ఎఫ్సిఆర్ఏ అకౌంట్, లాస్ట్లో మనం ఏం చెప్పాం ముందు, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ అనేది తప్పకుండా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయొచ్చు అని మనం చెప్పుకున్నామా లేదా? చెప్పుకున్నాం. ఈ ఎఫ్సిఆర్ఏ అకౌంట్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఎక్కడ అంటే ఢిల్లీ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, ఎస్బీఐ ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఓపెన్ చేయాలి అని చెప్పి కూడా ఒక మ్యాండేటరీ ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు రిడక్షన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్. ఫారిన్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం తక్కువ వాడాలని ఎగ్జాంపుల్ కింద చెప్తాను, మీకు అర్థమైపోతుంది రండి, పెద్ద కష్టం కాదు. ఇప్పుడు చూడండి, the act proposes that not more than 20% of the total foreign funds received could be defrayed for administrative expenses. సో 2010 యాక్ట్ ఏం చెప్పింది అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ టోటల్లో 50% అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడచ్చు అని చెప్పింది. సో దీన్ని ఎంతకు తగ్గించారంటే 20%కి మాత్రమే తగ్గించడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే ఏంటి సార్? సపోజ్ ఒక ఎన్జిఓ అనేది ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది, ఎన్జిఓ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఉంది. ఈ ఎన్జిఓలో డిఫరెంట్ అందరూ ఫ్రీగా పనిచేయరు కదా, డిఫరెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. అంటే ఆఫీస్లో ఉండేటటువంటి ఆఫీస్ బ్యారర్స్ కానీ, లేకపోతే దీస్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పనిచేస్తారు కదా. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సపోజ్ 100 కోట్ల కంట్రిబ్యూషన్ అనేది ఎన్జిఓకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ డైరెక్టర్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళ శాలరీస్ వాళ్ళే పెంచుకునేవాళ్ళు. 50 కోట్లు జీతాలకే ఇచ్చించే వాళ్ళు, ఇంకొక 50 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖర్చు పెట్టేవాళ్ళు. సో జీతాల్లో వచ్చిన దాన్ని ఎందుకోసం వాడుతున్నాడో ఎవరికి తెలుసు, ఎందుకోసమైనా వాడచ్చు. దేశంలో మతపరం అంటే వచ్చినటువంటి మనీని పక్కదారి పట్టిస్తున్నారు అన్నట్టు, అర్థమైందా? మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించడానికైనా వాడచ్చు, ఎందుకోసమైనా వాడచ్చు. బట్ మిగిలిన 50% దేనికి వాడుతున్నారు, ఎందుకోసం అయితే ఎన్జిఓ ఏర్పాటు చేస్తారో అందుకోసం వాడుతున్నారు. సో అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కింద వాడేటటువంటి మనీ ఏదైతే ఉంటుందో దాన్ని 20%కి తగ్గించారు. అంటే 100 కోట్లు నీకు ఫారిన్ కంట్రిబ్యూషన్ వస్తే దానిలో 20 కోట్ల రూపాయలు మాత్రమే నువ్వు అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కోసం వాడాలి. అర్థమైందా నాన్న? అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే సరెండర్ ఆఫ్ సర్టిఫికేట్. ఇఫ్ యు ఆర్ నో లాంగర్ ఫంక్షనల్, నువ్వు నీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సబ్మిట్ చేసేయచ్చు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేయచ్చు. రైట్, ఇది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్ అండి. దీని మీద చాలా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి
అవి కన్సర్న్స్ అనేవి వ్యక్తం చేయడం అనేది జరిగింది. మొన్నటికి మొన్న కొన్ని ఎన్‌జీఓస్ ఏం చెప్తుంది, కొన్ని రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే, ఎన్‌జీఓస్ తాలూకా వర్క్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్ వల్ల. ముఖ్యంగా కోవిడ్-19 లాంటి విపత్తు ఏదైతే ఉంటుందో, ఈ ఉత్పాతం ఏదైతే ఉంటుందో, ఇలాంటి సమయాల్లో ఎన్‌జీఓస్ యొక్క గవర్నమెంట్ యొక్క పని మాత్రమే సరిపోదు. ఎన్‌జీఓస్, సివిల్ సొసైటీస్ వీళ్ళ తాలూకా వర్క్ కూడా చాలా అవసరం. బట్ ఇలాంటి సమయంలో ఎన్‌జీఓస్ వర్క్ స్లో డౌన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో అది ఈ యాక్టే. మెయిన్ పాపం ఎవరైతే ఉందో, పాపం చేసింది ఈ చట్టమే. ఈ చట్టం చేయకుండా ఉండాల్సిందని చెప్పి చాలా రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. అండ్ కొంతమంది ఏమన్నారు అంటే, ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఎక్కడో కన్యాకుమారిలో పనిచేసినటువంటి ఎన్జిఓ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని అదంతా జరుగుతుంది, అదంతా సాధ్యమా అని కొంతమంది అంటే, అప్పుడు గవర్నమెంట్ కేమ్ అప్ విత్ వన్ ఆల్టర్నేటివ్. ఏంటి అంటే, ఉన్న చోటనే ఉంటూ ఢిల్లీకి రావక్కర్లేదు ఎఫ్సిఆర్ఏ అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఉన్న చోటనే ఉంటూనే ఆన్లైన్లోనే ఢిల్లీ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అక్కడ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆధార్ మ్యాండేటరీ. మళ్ళీ ఇక్కడ రైట్ టు ప్రైవసీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మరొకసారి ఇవి కూడా తలెత్తడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ పబ్లిక్ సర్వెంట్ అనేటటువంటి పదం వాడడం వల్ల చాలా ఎక్కువ మంది ఇండివిజువల్స్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ తీసుకోకుండా అవ్వచ్చు. అర్థమైందా? సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అప్ ఎ లాట్ మెనీ నంబర్స్ ఇంటూ ద లిస్ట్ హూ ఆర్ ప్రొహిబిటెడ్, డినైడ్ టు యాక్సెప్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనే విధంగా చాలా మంది చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫర్ చేయనివ్వకపోవడం వల్ల కూడా చాలా స్మాల్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పని ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పర్పజెస్ కి కంట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో ఇది తగ్గించడం వల్ల 50% నుంచి 20% తగ్గించడం వల్ల ఎన్జిఓస్ పెట్టడానికి చాలా మంది ముందుకు రాకపోవచ్చు, ఎన్జిఓస్ పెరగకపోవచ్చు నెంబరు. సో ఎన్జిఓస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టేకింగ్ దీస్ గవర్నమెంట్ స్కీమ్స్ టు ద అల్టిమేట్ టు అల్టిమేట్ పీపుల్ అండి. సో అసలైనటువంటి లబ్ధిదారులు, బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు గవర్నమెంట్ స్కీమ్స్ వెళ్ళాలంటే గవర్నమెంట్ ఒక్కటే పని చేస్తే సరిపోదు, ఎన్జిఓస్ కూడా వాటి తాలూకు కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? ఇది మనకి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. మరి ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో తెలుసుకుందామా? జాగ్రత్తగా వినండి. అయితే న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి నాన్న జాగ్రత్తగా. మనకి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2020 ఏదైతే ఉంటుందో దీని మీద చాలా పిటిషన్స్ అనేవి నమోదవ్వడం అనేది జరిగింది సుప్రీంకోర్టు దీనికి ఎగనెస్ట్ గా. సో గవర్నమెంట్ ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పనితీరుని అబ్స్ట్రక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఇలాంటి చట్టం అనేది చేయడం అనేది జరిగింది. చాలా రెగ్యులేటరీ మెజర్స్ అనేవి తీసుకొచ్చింది. ఇంత రెగ్యులేషన్స్ లో ఫ్రీగా ఎన్జిఓస్ పనిచేయడం చాలా కష్టము అని చెప్పి చాలా పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సుప్రీంకోర్టుకి వెళ్ళినాయి. ఆ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తీర్పు చెప్తూ వాటిని విచారిస్తూ సుప్రీంకోర్టు గవర్నమెంట్ కి ఒక క్వశ్చన్ అడిగిందండి. ఏం క్వశ్చన్ అడిగింది అంటే, వై ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ బీన్ టాస్క్డ్ టు కీప్ అన్ ఐ ఆన్ ద ఇన్ఫ్లో అండ్ సబ్సిక్వెంట్ అవుట్ఫ్లో ఆఫ్ ఫారిన్ ఫండ్స్ టు ఎన్జిఓస్ అండర్ ద ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ రా. మామూలుగా ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఫినాన్స్ మినిస్ట్రీ రెగ్యులేట్ చేయాలి, లేకపోతే అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందైనా పెట్టాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు హోమ్ మినిస్ట్రీ కింద పెట్టడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ యాక్ట్ విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని ఆల్రెడీ చెప్పుకున్నామా. హోమ్ మినిస్ట్రీ కింద పెట్టడానికి మీ రేషనల్ ఏంటి? వాట్ ఈస్ ద లాజిక్, వాట్ ఈస్ ద రీజన్ అనేటటువంటి విధంగా సుప్రీంకోర్టు అడిగింది. సో గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ అయినటువంటి తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని మాటలు చెప్పడం అనేది జరిగింది. ఏంటి ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఏదైతే ఉంటుందో అది చూడండి. దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత అనేటటువంటి దానికి ఒక కన్సర్న్ ఏర్పడుతుంది. అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ కూడా, జాతి యొక్క సమగ్రత ఏదైతే ఉంటుందో, దేశ సమగ్రత ఏదైతే ఉంటుందో దానికి కూడా భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. సో వై షుడ్ సమ్వన్ సిట్టింగ్ ఇన్ ఫారిన్ కంట్రీ పే? సో ఇలాంటి వాటికి అదర్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పే చేస్తా ఉన్నారు? ఎవ్రీ ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ అనేది గవర్నమెంట్ వాచ్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అది వాచ్ చేస్తుంది. అండ్ కొంత ఫండింగ్ ఈవెన్ నక్సల్ యాక్టివిటీస్ అండ్ సెపరేటిస్ట్ ఎవరైతే ఉన్నారో, అంటే వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో, సమ్ పర్టికులర్ టెరిటరీ భారతదేశం నుంచి వేరైపోవాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ కూడా ఫారెన్ నుంచి వస్తుంది. సో మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఏదైతే ఉంటుందో దాని నుంచి చాలా ఇన్పుట్స్ అనేవి రావడం అనేది జరిగింది.
సో ఇండియాకి ఎంటర్ అవుతున్నటువంటి ఫారిన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూజ్ టు ఫండ్ యాక్టివిటీస్ దట్ డీస్టెబిలైజ్ నేషనల్ పీస్, జాతీయ శాంతి అండ్ దాంతోపాటు సెక్యూరిటీ, భద్రత ఏదైతే ఉంటుందో దాన్ని భంగం కలిగించేలాగా చేసే యాక్టివిటీస్ కి ఫండ్ చేస్తున్నారు, ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అందుకోసం వాడుతున్నారు అనే విధంగా చెప్పారు. ద ఇన్పుట్స్ ఈవెన్ ఇండికేటెడ్ దట్ ద మనీ వాజ్ యూజ్ టు ట్రైన్ నక్సల్స్. ఈవెన్ నక్సల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, నక్సలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఖర్చు పెడుతున్నారు అని అన్నట్టుగా మనకి తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గవర్నమెంట్ టు నో అబౌట్ ద పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎన్జిఓ హూ ఆర్ రిసీవింగ్ దీస్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకున్నటువంటి ఎన్జిఓస్ వెనక ఎలాంటివి ఏ వ్యక్తులు ఉన్నారు అని తెలుసుకోవడానికి మేము ఆధార్ మ్యాండేటరీ అనేటటువంటిది పెట్టడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నాట్ టు డిప్రైవ్ ద రైట్ టు ప్రైవసీ ఆఫ్ ద ఇండివిజువల్స్ అనే విధంగా ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ కొన్ని ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అవి మిడిల్ మెన్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది, దళారులుగా యాక్ట్ చేస్తున్నాయి. అంటే ఏం చేస్తున్నాయి, బయట ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఈ ఎన్జిఓ రిజిస్టర్ చేసుకొని, హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్టర్ చేసుకొని ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో, ఐ మీన్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సంపాదించుకుంటుంది. అలా వచ్చినటువంటి మనీ ఏదైతే ఉంటుందో వాటిని డిఫరెంట్ అదర్ ఆర్గనైజేషన్స్ కి ఏం చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 20% అడ్మినిస్ట్రేటివ్ క్యాప్ విధించారా, 20% డబ్బులు వీళ్ళు ఉంచుకొని 80% వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి మనీ ఏదైతే ఉంటుందో ఆ మనీ ఏం జరుగుతుంది, దీస్ అదర్ యాక్టివిటీస్, నక్సల్ యాక్టివిటీస్ కి అండ్ దాంతోపాటు నేషన్ పీస్, సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీని డిటీరియేట్ చేసేటటువంటి యాక్టివిటీస్ కి వాడుతున్నారు అని చెప్పడం అనేది జరిగింది. సో ఇలాంటివి అరికట్టడానికి మేము ఈ చర్యలు తీసుకున్నాం. అందుకే ఇంపోజ్డ్ బ్యాన్ ఆన్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ దీస్ ఫండ్స్. ఈ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్డుకునేందుకు మేము చేసాం. ఒకవేళ నిజంగా ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ కంట్రీస్ నుంచి కంట్రిబ్యూషన్స్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి వస్తే, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం పనిచేస్తున్నటువంటి డిఫరెంట్ ఎన్జిఓస్కి వాళ్ళు ఇస్తారు, ఒక్కొక్క ఎన్జిఓకి ఒక్కొక్కరు ఫండింగ్ చేసుకుంటారు. వై యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్, ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, అవసరం ఏమీ లేదు. సో ఇలా మిస్గైడ్ అవుతున్నాయి దీస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అని చెప్పడం అనేది జరిగింది. The law mandated that NGOs use foreign funds they received for the registered purposes or activities. ఎందుకోసం అయితే వాళ్ళు ఎన్జిఓని రిజిస్టర్ చేశారు, ఏ పర్పజెస్ కోసం ఫారిన్ కంట్రిబ్యూషన్ మాకు వస్తుంది అని వాళ్ళు రిజిస్టర్ చేశారో అందుకోసమే వాళ్ళు వాటిని ఖర్చు పెట్టాలి. ఏదర్ సోషల్ పర్పజెస్, ఎడ్యుకేషనల్ పర్పజెస్, రిలీజియస్, కల్చరల్ ఆర్ ఎకనామిక్ పర్పజెస్ కోసం ఉపయోగించాలి అనే విధంగా చెప్పారండి. దిస్ లా హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ టు స్ట్రెంథెన్ ద మెకానిజం అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుందో, పారదర్శకత ఏదైతే ఉంటుందో, జవాబుదారీతనం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఈ చట్టం అనేది చేయడం అనేది జరిగింది అనే విధంగా గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో తుషార్ మెహతా ఆయన చెప్పడం అనేది జరిగింది రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుప్రీం కోర్ట్ కొలీజియం క్లియర్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ టు మేఘాలయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. దిస్ ఈజ్ గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో సుప్రీం కోర్టు కొలీజియం ఏదైతే ఉంటుందో, కొలీజియం హ్యాస్ రికమెండెడ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్. మద్రాస్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ని మేఘాలయ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు రికమెండేషన్ అనేది అందించడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు జస్టిస్ మునీశ్వర్ నాథ్ బందారి గారిని అలహాబాద్ హైకోర్టు నుంచి మద్రాస్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా కూడా సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉంటుందో అది నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఇంతకీ కొలీజియం అంటే ఏంటండి, వాట్ డూ మీన్ బై కొలీజియం అండ్ కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, ఈ కొలీజియం సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో ఇది మీకు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏదైతే న్యూస్లో విషయం చెప్పానో అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను కొలీజియం సిస్టమ్ గురించి. సో బ్యాక్గ్రౌండ్, కొలీజియం సిస్టమ్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ముందు కొలీజియం అంటే ఏంటండి, కొలీజియం సింప్లీ మీన్ అన్ అడ్వైజరీ బాడీ. కొలీజియం అంటే అర్థం ఏంటి, ద లిటరల్ మీనింగ్ అడ్వైజరీ బాడీ. ఇది మామూలు ఆర్డినరీ అడ్వైజరీ బాడీ కాదండి, సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి బాడీ కాదు. ఈ బాడీ ఇచ్చేటటువంటి సలహాలు ఏవైతే ఉంటాయో, అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో
దే ఆర్ బైండింగ్. ఎవరికైతే అడ్వైజ్ ఇస్తుందో వాటి మీద బైండింగ్గా ఉంటుంది. తప్పకుండా అవి ఏం తీసుకోవాలి, వీళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ని పాటించాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కీవర్డ్ ఏంటండి, బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే కొలీజియం సిస్టమ్ అంటే ఏంటి, వీటి గురించి మీరు తెలుసుకోవాలండి. సో దిస్ కొలీజియం సిస్టమ్ ఈజ్ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జుడిషియరీ లేదా జుడిషియల్ అపాయింట్మెంట్స్ అని చెప్తాం. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్స్. దాని గురించి కొలిజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది మాట్లాడడం అనేది జరుగుతుంది. సో మొదట మనం కాన్స్టిట్యూషన్ నుంచి వద్దాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 124 ఉంటుంది. ఆర్టికల్ 124 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ టాక్స్ అబౌట్ ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, వీటి గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుంది ఆర్టికల్ 24 అంటే దేర్ షల్ బి ఏ సుప్రీం కోర్ట్, ఒక సుప్రీం కోర్టు ఉండాలి. కన్సిస్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్టులో ఎవరెవరు ఉండాలి, ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి. అండ్ అంటిల్ పార్లమెంట్ బైలా ప్రిస్క్రైబ్స్ ఎ లార్జర్ నెంబర్ ఆఫ్ నాట్ మోర్ దెన్ 7 అదర్ జడ్జెస్. సో 7 అదర్ జడ్జెస్ ఇనిషియల్ గా ఉండాలి. సో పార్లమెంట్ ఈ జడ్జెస్ పెంపుదల గురించి ఏమైనా చట్టం చేస్తే తప్ప ఈ 7 అదర్ జడ్జెస్ పెరగకూడదు. అంటే ఈ జడ్జెస్ నెంబర్ ఏదైతే ఉంటుందో దీన్ని పెంచేటటువంటి అధికారాన్ని ఎవరికి ఇవ్వడం అనేది జరిగింది, పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. ఏ ఆర్టికల్ ఇచ్చింది, ఆర్టికల్ 124 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక మాట అంటుంది, ఏంటో చూడండి. ఎవ్రీ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సుప్రీం కోర్ట్ యొక్క జడ్జెస్ ని ఎవరండి అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. బై వారెంట్ అండర్ హిస్ హ్యాండ్ అండ్ సీల్. సో సైన్ చేస్తారు, దాంతోపాటు ఆయన తాలూకు ముద్రేస్తారు సో మన అపాయింట్మెంట్ లెటర్ మీద. అండ్ ఎప్పుడు అపాయింట్ చేయాలి, ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ సచ్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ద హై కోర్ట్ ఇన్ స్టేట్స్ యాజ్ ప్రెస్క్రైబ్డ్ మే డీమ్ నెసరీ ఫర్ ద పర్పస్ అండ్ షల్ హోల్డ్ ఆఫీస్ అంటిల్ హీ అటైన్స్ ద ఏజ్ ఆఫ్ 65 years. సో ఎవరితో కన్సల్ట్ చేసి ఇది చేయాలి, ఆ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే సుప్రీం కోర్ట్ అదర్ జడ్జెస్, హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ అయితే హైకోర్టు యొక్క అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి. In judicial appointments, it is obligatory for the president to take into account the opinion of Chief Justice of India. So, ప్రతి judicial appointments లో అంటే సుప్రీం కోర్టు జడ్జిల అపాయింట్మెంట్స్ లో, హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్స్ లో ప్రెసిడెంట్ మీద ఒక ఆబ్లిగేషన్ ఉంది. ఏంటి, ఎవరితో సంప్రదించిన తర్వాత చేసుకోవాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా ఒపీనియన్ అనేది తీసుకోవాలి. The opinion of the Chief Justice of India is binding on the government. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ బైండింగ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అంటే తప్పకుండా ఒపీనియన్ ని ఆచరించాలి, అందులో డౌట్ లేదు. అర్థమైందా? అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూనిలేటరల్ గా డెసిషన్ తీసుకుంటారా అంటే తీసుకోరు. హీ విల్ గివ్ ద ఒపీనియన్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ కొలీజియం. అదే కొలీజియం సిస్టమ్ అంటే ఒక అడ్వైజరీ బాడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కొలీజియం దగ్గర అడ్వైస్ తీసుకొని, కొలీజియం యొక్క ఒపీనియన్ తీసుకొని ఆయన ఒపీనియన్ ప్రెసిడెంట్ కి తెలియజేస్తే ప్రెసిడెంట్ మీద బైండింగ్ గా ఉంటుంది తప్పకుండా. సో వాట్ ఈస్ దిస్ పర్టికులర్ కొలీజియం? దిస్ కొలీజియం కంప్రైజెస్ ఆఫ్ అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? అట్లీస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. చూడండి అన్న, ఈ 4 ఫస్ట్ ఏం జరుగుతుంది, దీస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్, దట్ ఈస్ ద కొలీజియం అడ్వైజెస్ ఆన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ జడ్జ్. సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళు వాళ్ళ తాలూకు ఒపీనియన్ ఎవరికి ఇస్తారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది, గవర్నమెంట్, ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్. హైకోర్ట్ జడ్జెస్ గురించి కూడా మాట్లాడదాం. హైకోర్ట్ జడ్జెస్ కూడా దిస్ పర్టికులర్ కొలీజియం సిస్టమ్ ద్వారానే అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇంతకీ ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అనేటటువంటి దాని మీద ఎవల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. 1947లో 1947లో మనకి ఏం జరగడం అనేది జరిగింది, మనకి స్వాతంత్రం వచ్చింది. 1950లో మనం ఏం ఏర్పాటు చేసుకున్నాం, మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1950 నుంచి
1973 వరకు 1973 వరకు దెర్ ఈజ్ కాన్కరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ. సింపుల్ గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూటివ్ అండ్ దాంతోపాటు జ్యుడిషియరీ మధ్య ఒక ఒప్పందం అనేది ఉంది. ఇది ఎక్కడ రిటర్న్ గా రాసినటువంటి ఒప్పందం కాదు, బట్ కానీ ఈ ఒప్పందం అనేది ఎలా ఉండడం అనేది జరిగింది, వాళ్ళ మధ్య ఒక 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 సయోధ్య అనేది ఉండేది, ఒకే ఆలోచన అనేది ఉండేది. ఏంటి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో హీ విల్ బి అపాయింటెడ్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేయాలి, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ యొక్క సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉంటారో ఆయన్ని అపాయింట్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 1973లో ఈ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో అది కొనసాగించకుండా ఆపేయడం అనేది జరిగింది. సో ఎందుకు ఈ సంప్రదాయం అనేది మారిపోయింది అంటే 1973లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, దట్ ఈస్ కేశవానంద భారతి జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ కేశవానంద భారతి జడ్జిమెంట్ లో ఏం చెప్తారు, పార్లమెంట్ కి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అమెండ్మెంట్ చేసేటటువంటి అధికారం ఉంది, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మార్చకూడదని జడ్జిమెంట్ కేశవానంద భారతి కేసులో వచ్చింది. And this particular Keshavananda Bharati case was heard by largest ever constitution bench, that is 13 judges దీని మీద కూర్చోవడం అనేది జరిగింది. ఈ 13 జడ్జెస్ కూడా తన ఒపీనియన్ లో ఎలా విడిపోయారంటే 7 సవరించకూడదు అని చెప్పి, మూడవది బేసిక్ స్ట్రక్చర్ ని సవరించే అధికారం పార్లమెంట్ కి లేదని చెప్పి, అండ్ 6 టైట్ కాలండి, 6 ఎవరైతే ఉన్నారో 6 పార్లమెంట్ కి అధికారం ఉందని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. కానీ 1973 టైంలో ఎవరైతే సీనియర్ మోస్ట్ గా ఉండడం అనేది జరిగిందో, సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గా ఉండడం అనేది జరిగిందో ఆయన 7 ఉండడం అనేది జరిగింది. 7 ఏం చెప్పారని చెప్పుకున్నాం, సో బేసిక్ స్ట్రక్చర్ ని సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ కి లేదు అన్నారని చెప్పుకున్నాం. అంటే గవర్నమెంట్ ని వీళ్ళు అండర్మైన్ చేశారు, గవర్నమెంట్ కి ఎగెనిస్ట్ గా మాట్లాడినట్టు. 6 మెంబర్స్ గవర్నమెంట్ కి ఉంది, లెజిస్లేచర్ కి ఉంది అనే విధంగా చెప్పారు కదా. సో ఈ 6 మెంబర్స్ లో ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో ఆయన పేరు ఏంటి అంటే ఏఎన్ రే. సో ఆ చీఫ్ అంటే మనకి సీనియర్ మోస్ట్ కాకుండా గవర్నమెంట్ కి సపోర్ట్ చేసినందుకు ఈ ఏఎన్ రే గారు ఎవరైతే ఉన్నారో ఈయన్ని చీఫ్ జస్టిస్ గా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ సూపర్ సీడెడ్ 3 అదర్ సుప్రీం కోర్ట్ సీనియర్స్ టు హిమ్. సో సీనియర్ అపాయింట్ అవ్వకుండా కింద ఆయన తర్వాత ఆయన కంటే పైన 3 సీనియర్లు ఉన్నప్పటికీ ఈయన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ వైలేటెడ్ ద కన్వెన్షన్ ఫార్మ్డ్ ఎర్లియర్ బిట్వీన్ దీస్ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది ఉంది అని చెప్పుకున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలి, సీనియర్ మోస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జి అనేది రావాలని చెప్పుకున్నాం. కానీ కన్వెన్షన్ ఇది బ్రేక్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత 1977లో కూడా 1977లో కూడా ఎనదర్ చీఫ్ జస్టిస్ కూడా అలాగే అపాయింట్ చేయడం అనేది జరిగింది. హూ సూపర్ సీడెడ్ ఈ సీనియర్స్ కాకుండా ఒక జూనియర్ ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. దిస్ రిజల్టెడ్ ఇన్ ఏ క్లాష్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఎగ్జిక్యూటివ్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మీ అందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కి అండ్ జ్యుడిషియరీకి మధ్య ఇది ఒక క్లాష్ ఏర్పడింది. వీళ్ళ చాలా మంది ఏమనుకున్నారంటే దిస్ ఇస్ ద థ్రెట్ టు ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది అన్బయాస్డ్ గా ఇండిపెండెంట్ గా ఉండాలి, కానీ ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ పదవులు ఇవ్వడం వల్ల జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది కోల్పోతుంది అని చెప్పి భావించడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఏమైందో చూడండి. 1982లో 1982లో ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది రావడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటాము అంటే ఫస్ట్ జడ్జ్ కేస్ అంటాం. ఏమంటాం నాన్న, ఫస్ట్ జడ్జ్ కేస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఎస్పీ గుప్తా కేస్ అని కూడా అంటాం. ఎస్పీ గుప్తా కేసు అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. 1982లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేయడం అనేది జరిగింది దీనికి ఎగెనిస్ట్ గా. దీనిలో సుప్రీంకోర్టు 2 మేజర్ పాయింట్స్ ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. 2 మేజర్ పాయింట్స్ ఏంట్లో, అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అమ్మా అబౌట్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. సెకండ్ వన్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్. ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో ఆర్టికల్ 124 ఇక్కడ ఇంటర్ప్రిట్ చేసింది సుప్రీంకోర్టు. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది, దీస్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ ద అదర్ జడ్జెస్ అని చెప్పడం అనేది జరిగింది. ఆర్టికల్ 124 చెప్పిందా. సో ఇక్కడ ఒక క్వశ్చన్, కన్సల్టేషన్ కాన్కరెన్స్ ఒకటా కాదా? ఆర్టికల్ 124లో ఏం చెప్పారు, కన్సల్టేషన్ అనే పదం వాడారు. కన్సల్టేషన్ కాన్కరెన్స్ సేమా లేకపోతే డిఫరెంటా?
కాన్కరెన్స్ అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్, దట్ ఈస్ ఫర్ షూర్. కన్సల్టేషన్ అంటే జస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సూచన ఒకటి తీసుకొని దానికి ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అప్పుడు 1982లో ఉన్నటువంటి ఫస్ట్ జడ్జ్ కేసులో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, కన్సల్టేషన్ ఇస్ కన్సల్టేషన్ ఇస్ జస్ట్ కన్సల్టెన్స్ బట్ నాట్ కాన్కరెన్స్ అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ టు అపాయింట్ ద సేమ్ పర్సన్ సజెస్టెడ్ బై దిస్ పర్టికులర్ జడ్జెస్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్టు జడ్జెస్ విషయంలో ఏం చెప్పింది అంటే, ఒక హైకోర్టు జడ్జిని ఈవెన్ వితౌట్ హిస్ ఓన్ విల్, ఆయనకి ఇష్టం లేకపోయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఒక వ్యక్తిని, ఒక జడ్జిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ వ్యక్తికి తెలంగాణకు వెళ్ళడం ఇష్టం లేదనుకోండి, అయినప్పటికీ ఆ వ్యక్తిని ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అర్థమైందా? ఒకవేళ గవర్నమెంట్ ఆలోచిస్తే తప్పకుండా వెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జడ్జెస్ కేసు అనేది 1993లో ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, 1993లో. ఇది ఇక్కడ దిస్ గేవ్ రైజ్ టు ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడింది. చూడండి, ఎనదర్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ ఇన్ 1993 బై స్కారా, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్. సో ఇది ఫైల్ చేయడం అనేది జరిగింది సుప్రీం కోర్టులో 1993లో. దీనిలో సుప్రీం కోర్టు ఇట్ హ్యాస్ ఓవర్ రూల్డ్ ఇట్స్ ఎర్లియర్ వెర్డిక్ట్, ముందు చెప్పిన వెర్డిక్ట్ ని ఓవర్ రూల్ చేయడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పింది, కన్సల్టేషన్ ఈ సింప్లీ మీన్ కాన్కరెన్స్ అని చెప్పింది. అర్థమైందా? సో దిస్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విత్ కన్సల్టేషన్స్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చెప్పినటువంటి కన్సల్టేషన్ యాక్సెప్ట్ చేయడం తప్పదు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద బర్త్ ఆఫ్ కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ అనేది ఇక్కడ నుంచి ఏర్పడడం అనేది జరిగింది. కొలీజియం సిస్టమ్ లో ఎవరుంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పక్కన పెట్టండి. సో కొలీజియంలో ఎవరుంటారు, 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో వీళ్ళు మొదట ఎన్నుకొని తమ రికమెండేషన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపిస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆ రికమెండేషన్స్ ని గవర్నమెంట్ కి పంపిస్తాడు. ఈయన ఎక్కడికి పంపిస్తారు, గవర్నమెంట్ కి పంపిస్తారు. అండ్ గవర్నమెంట్ ఒకవేళ వీళ్ళు చెప్పినటువంటి వ్యక్తిని జడ్జి గా ఏర్పాటు చేయడం గవర్నమెంట్ కి ఇష్టం అయితే ఓకే. ఒకవేళ గవర్నమెంట్ కి ఇష్టం లేకపోయింది అనుకోండి, గవర్నమెంట్ విల్ గివ్ సమ్ అదర్ రికమెండేషన్స్, ఇంకో కొంతమంది రికమెండేషన్స్ ఇస్తుంది, వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పి. సో గవర్నమెంట్ రికమెండేషన్స్ వీళ్ళు కన్సిడర్ చేస్తే ఓకే, కన్సిడర్ చేయకుండా అదే నేమ్స్ ని మళ్ళీ పంపించారు అనుకోండి, వీళ్ళు ముందు ఏవైతే నేమ్స్ పంపించారో ఆ నేమ్స్ ని, ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని జడ్జెస్ గా నియమించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ టు ప్రెసిడెంట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ సెకండ్. థర్డ్ జడ్జెస్ కేస్ అనేది 1998లో రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. In the year 1998, the presidential reference to the Supreme Court was issued questioning the meaning of the word consultation in articles 124, 217 and 222 of the Constitution. సో మిగిలిన వాటి గురించి ఇక్కడ మాట్లాడదాం. ఇక్కడ 124 మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ప్రెసిడెంట్ కి ఏదైనా కాన్స్టిట్యూషన్ లో ఇంటర్ప్రిటేషన్ అనేది సరిగ్గా అర్థం కాకపోతే he will refer the matter to Supreme Court. Supreme Court will give the real meaning. కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏ ఉద్దేశంతో ఆ పదం వాడారో సుప్రీం కోర్ట్ చెప్తుంది ప్రెసిడెంట్ కి. సో ఆర్టికల్ 124లో ఈ కన్సల్టేషన్ అనేటటువంటి పదం ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయండి అని చెప్పి మన తాలూకా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1998లో సుప్రీం కోర్టుకి అడిగారు. సో అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూడండి. ద చీఫ్ జస్టిస్ వోంట్ బి ఓన్లీ వన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కన్సల్టేషన్ ప్రాసెస్. మన ప్రెసిడెంట్ ఓన్లీ చీఫ్ జస్టిస్ మాత్రమే కన్సల్ట్ చేయడం కాదు, కన్సల్టేషన్ వుడ్ ఇంక్లూడ్ ఏ కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పడం అనేది జరిగింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ని అడ్వైజరీ బాడీ, దట్ ఈస్ కొలీజియం అంటాం. కొలీజియం ఈజ్ నాట్ అన్ అడ్వైజరీ బాడీ. ఈ కొలీజియం యొక్క ఇదేదైతే ఉంటుందో, అడ్వైజ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బైండింగ్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఒకవేళ ఈ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఒకవేళ ఎగ్నెస్ట్ ద ఒపీనియన్ ఉన్నారనుకోండి, పలానా వ్యక్తిని జడ్జిగా నియమించకూడదు అన్నారనుకోండి, సో అది సిజిఐ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీ విల్ నాట్ రికమెండ్ ఇట్ టు ద గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం అనేది జరగదు. అర్థమైందా? అట్లీస్ట్ 3 పీపుల్ యొక్క కాన్కరెన్స్ అనేది ఉండాలి, ఆమోదం అనేది ఉండాలి ఒపీనియన్. In the verdict, the Supreme Court laid down strict guidelines for the appointment of judges of the Supreme Court and High Courts. Supreme Court and High Court judges ఎవరైతే ఉన్నారో వాటి అపాయింట్మెంట్ గురించి దీనిలో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈస్ హౌ ప్రెజెంట్ మనకు నడుస్తున్నటువంటి కొలీజియం సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ప్రామినెన్స్ లోకి రావడం అనేది జరిగింది, అది వెలుగులోకి రావడం అనేది జరిగింది. We still follow these guidelines.
So now let us understand this particular collegium system. In this system of appointment of judges, a collegium will recommend the names of the candidates to the central government. చెప్పాను కదా, ఒక కొలీజియం అనేది ఏర్పడి ఒక అడ్వైజరీ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ కి జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి సజెస్ట్ చేస్తుంది. ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఆల్సో సెండ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఇన్ కన్సల్టేషన్. సెంట్రల్ గవర్నమెంట్ కూడా పలానా వ్యక్తుల్ని జడ్జెస్ గా చేయండి అని చెప్పి నేమ్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్ ని సజెస్ట్ చేస్తుంది. ద అపాయింటెడ్ ప్రాసెస్ టేక్స్ ఎ లాంగ్ టైం అండి. ఈ అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, బికాస్ దెర్ ఇస్ నో ఫిక్స్డ్ టైం లిమిట్. ఒక టైం లిమిట్ అనేది ఉండదు. దేర్ విల్ బి నో టైం లిమిట్. టైం లిమిట్ అనేది ఉండదు, పలానా టైంలోనే అపాయింట్ చేయాలి అనే టైం లిమిట్ అనేది ఉండదు. ఇఫ్ ద కొలీజియం రీసెండ్స్ ద సేమ్ నేమ్ అగైన్, దెన్ ద గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ ఇట్స్ అసెంట్ టు ద నేమ్స్. ఆ కొలీజియం డెసిషనే ఫైనల్ అవుతుంది. సో మన గవర్నమెంట్ ఇచ్చినటువంటి పేర్లని ఒకవేళ కొలీజియం ఇష్టం లేకపోయింది అనుకోండి, కొలీజియం ఏదైతే రికమెండ్ చేసిందో ఆ నేమ్సే మళ్ళీ పంపించింది అనుకోండి, ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు గివ్ ఇట్స్ అసెంట్. అసెంట్ అనేది బైండింగ్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి, సో థర్డ్ జడ్జ్ కేసెస్ ఏదైతే ఉంటుందో, థర్డ్ జడ్జెస్ కేసెస్ లో మనకి థర్డ్ జడ్జెస్ కేసులో 3 విషయాల గురించి మాట్లాడారు. మొదట అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా అపాయింట్మెంట్ గురించి. ఫస్ట్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం ఎలా ఉండాలి? 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ కొలీజియం గా ఏర్పడాలి. దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గివ్స్ దిస్ ఒపీనియన్ టు గవర్నమెంట్. ఇది ఫిక్స్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. చూడండి, హైకోర్ట్ జడ్జి ఎలా అపాయింట్ అవుతారు. హియర్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొలీజియం గా ఎవరు ఏర్పడతారు? 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అర్థమైందా? వీళ్ళిద్దరూ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్. హైకోర్ట్ జడ్జి యొక్క ట్రాన్స్ఫర్. దీనిలో ఏం చెప్పారు అంటే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ప్లస్ 2 జడ్జెస్ ఆఫ్ 2 హై కోర్ట్స్ కన్సర్న్. హై కోర్ట్స్ కన్సర్న్ అంటే సపోజ్ ట్రాన్స్ఫర్, ఇప్పుడు సపోజ్ ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి ఒక వ్యక్తి ఇదయ్యారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు కొలీజియం గా ఉంటారు, అండ్ దాంతోపాటు జడ్జెస్ ఆఫ్ ద హైకోర్టు, అదే 2 హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొలీజియంలో ఏర్పడతారు. దే విల్ గివ్ దేర్ రికమెండేషన్స్, ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి. అర్థమైందా? సో ఈ మూడింటిని డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ హౌ కొలీజియం సిస్టమ్ అనేది ఎవాల్వ్ అయింది. తర్వాత మనకి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చారు. బట్ కానీ సుప్రీం కోర్టు దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది పోతుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం తీసుకొచ్చామన్నారు, కానీ జ్యుడిషియరీ యొక్క ఇండిపెండెన్స్ అనేది పోతుంది. జ్యుడిషియల్ సిస్టమ్ మీద లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఇదేదైతే ఉంటుందో, ఐ మీన్ హోల్డ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దే విల్ కంట్రోల్ జ్యుడిషియల్ సిస్టమ్, అది మనకి పాసిబుల్ అవ్వకూడదు అని చెప్పి ఎన్జేఏసీ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది. ఎన్జేఏసీ 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యాక్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. బట్ కానీ దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? సుప్రీంకోర్టు కొట్టివేసేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలీజియం సిస్టమ్. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తాను, అప్పుడు మీకు ఇది బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు న్యూస్ లోకి ఏమొచ్చిందో చెప్తున్నాను. సుప్రీం కోర్ట్ ఏం చేసింది అంటే, ఇట్ రీసెంట్లీ లాస్ట్ అవుట్ అగైన్స్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ లాంగ్ డిలేస్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్. హైకోర్ట్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది చాలా పెండింగ్ అనేది చేస్తుంది, డిలే అనేది చేస్తుంది అని సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో సుప్రీం కోర్ట్ అభిప్రాయపడింది. హైకోర్ట్ జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది మీకు ఆల్రెడీ నేను చెప్పడం అనేది జరిగింది. 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరైతే ఉంటారో దే విల్ ఫార్మ్ యాజ్ ఎ కొలీజియం, ఒక కొలీజియం గా ఏర్పడతారు, అండ్ దే విల్ గివ్ దేర్ ఒపీనియన్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి చెప్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ గివ్ హిజ్ ఒపీనియన్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి చెప్తే గవర్నమెంట్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ ఫైనల్గా ఏం చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రికమెండేషన్ ఏదైతే ఉంటుందో ఆ రికమెండేషన్ ప్రకారం ఆ జడ్జెస్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్కి మనకి రికమెండేషన్స్ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ దిస్ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఉంటారో దిస్ గవర్నమెంట్ అనేటటువంటిది వీళ్ళని అపాయింట్ చేయడం అనేది జరగట్లేదు, చాలా డిలే చేయడం అనేది జరుగుతుంది. The Supreme Court has pointed out the center's long delay to act on the recommendations of the collegium and appoint judges to high courts. High court judges ki appoint cheyadaniki
కొలీజియం యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయి, రికమెండేషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా చాలా డిలే చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దిస్ డిలే ద సుప్రీం కోర్ట్ క్లైమ్డ్ హ్యాస్ లెడ్ టు లార్జ్ వేకెన్సీస్ ఇన్ హైకోర్ట్స్. దీనివల్ల హైకోర్ట్స్ లో చాలా చాలా వేకెన్సీస్ అనేవి పెరిగిపోతున్నాయి, చాలా చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. దిస్ హెస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ ద ఎర్లీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి త్వరగా వెడ్డిక్ట్ అనేది రావట్లేదు, డిలే అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? స్పీడీ ట్రయల్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా చాలా సార్లు చెప్పింది. న్యాయ విచారణ త్వరగా జరగాలి, డిలే అవ్వడం వల్ల ఒక వ్యక్తికి ఇన్కన్వీనియన్స్ కానీ శిక్ష కానీ పడకూడదు. స్పీడీ ట్రయల్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్స్. త్వరగా విచారణ అనేది జరగాలి అంటే దిస్ లాంగ్ పెండింగ్ కేసెస్ అనేవి త్వరగా పరిష్కరించబడాలి అంటే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ అనేవాళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉండాలి. హైకోర్టులో ఉండేటటువంటి జడ్జెస్ ని ఫిల్ చేయమని చెప్పి కొలీజియం కొంతమంది పేర్లను రికమెండేషన్స్ అనేవి ఇచ్చిన, సో మన తాలూకా గవర్నమెంట్ మాత్రం ఇంకా డిలే చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు మనకి చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు కొలీజియం సిస్టమ్ గురించి అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. మీకు ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ నేను డిస్కస్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చైనా ఎక్స్పోర్ట్స్ వార్షిప్ టు పాకిస్తాన్ టు బి డిప్లాయిడ్ ఇన్ ఇండియన్ ఓషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా మీకు ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా. చూడండి అన్న, న్యూస్ లోకి ఏమొచ్చింది అంటే చైనా రీసెంట్ గా పాకిస్తాన్ నేవీకి ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ వార్షిప్ అనేది డెలివరీ చేయడం అనేది జరిగింది. దానికి పాకిస్తాన్ వాళ్ళు ఏం పెట్టారు అంటే పేరు పిఎన్ఎస్ తుగ్రిల్. అంటే అర్థం ఏంటి అంటే పాకిస్తాన్ నేవల్ షిప్ తుగ్రిల్ అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో అది పెట్టడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు వరల్డ్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నౌ సెంటర్డ్ అరౌండ్ ఇండో పసిఫిక్ రీజియన్ చుట్టూ తిరగడం అనేది జరుగుతుంది. ఎవరికైతే ఇండో పసిఫిక్ రీజియన్ మీద హోల్డ్ అనేది రావడం అనేది వస్తుందో ప్రపంచం అనేది న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది అప్పుడు ఎమర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ వరల్డ్ ఆర్డర్ తాలూకు లీడర్ ఎవరు? అమెరికా. యుఎస్ హెజ్మోనీ అనేది ఇప్పుడు ఉండడం అనేది జరిగింది. యుఎస్ ఈజ్ వరల్డ్ సూపర్ పవర్ కదా. సో యుఎస్ ని సూపర్ పవర్ గా దించేసి సూపర్ పవర్ గా ఎదగాలని చెప్పి రీసెంట్ టైమ్స్ లో ఎవరు ప్రయత్నిస్తున్నారు? చైనా అనేది ప్రయత్నించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే చైనా ఏం చేస్తుంది? ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుంది, ఇండో పసిఫిక్ రీజియన్ తన హోల్డ్ కోసం ప్రయత్నిస్తుంది. సో చైనా యొక్క హోల్డ్ ఇండో పసిఫిక్ రీజియన్ మీద పడకూడదని చెప్పి దీస్ వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అండ్ డెమోక్రసీ ఐడియాలజీగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ 2 ఫ్యాక్షన్స్ అనేవి మొదలైనవి. ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని తమ సొంతం చేసుకోవడానికి. ఒకటి క్వాడ్ ప్లస్ అకస్. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. దానిలో 4 కంట్రీస్ అనేవి ఉంటాయి. ఏంటేంటి అవి? ఇండియా, యుఎస్ అండ్ ఆస్ట్రేలియా అండ్ జపాన్. రైట్. సో ఇవి క్వాడ్ కంట్రీస్. అకస్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది. అంటే అకస్ లో ఏముంటది? ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇవన్నీ ఏంటి? ప్రెజెంట్ ఉన్నటువంటి వరల్డ్ ఆర్డరే కంటిన్యూ అవ్వాలి. చైనీస్ లెడ్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అటువైపు ప్రపంచం మళ్ళకూడదు. అంటే దానికోసం ఏం చేయాలి? ఇండో పసిఫిక్ రీజియన్ ని కాపాడుకోవాలి అని వీళ్ళు ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. వెరాజ్ చైనీస్ లెడ్ అలయన్స్ అనేది ఇంకొకటి మొదలైంది. చైనా అనేది ఏం చేస్తుంది? తనకు దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకాస్త దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. రైట్. సో మనం మీ అందరికీ తెలుసు చైనా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్స్ కదా. సో బోత్ ఆర్ కాల్డ్ ఐరన్ బ్రదర్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది ఇద్దరిని. అండ్ ఆల్ వెదర్ అలైస్ అని చెప్పి వాళ్ళిద్దరూ పిలుచుకోవడం అనేది, అంటే అంత స్ట్రాంగ్ ఫ్రెండ్స్ అన్నట్టుగా వీళ్ళు పిలుచుకోవడం అనేది జరిగిందమ్మా. సో రీసెంట్ గా మనం చూస్తున్నాం మిలిటరీ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో రెండు కంట్రీస్ మధ్య మిలిటరీ కోఆపరేషన్ విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. పాకిస్తాన్ కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆర్మరీ ఏదైతే ఉంటుందో దీస్ వెపన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చైనా అనేది తయారు చేస్తుంది, చైనా అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంది. రీసెంట్ గా షాంఘైలో జరిగినటువంటి ఒక కమిషనింగ్ సెరమనీ ద్వారా ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ వార్షిప్ ఏదైతే ఉంటుందో దాన్ని చైనా పాకిస్తాన్ నేవీకి అందజేయడం అనేది జరిగింది. అండ్ దిస్ డెఫినెట్లీ స్ట్రెంథెన్ పాక్స్ నేవీస్ క్యాపబిలిటీస్ అని చెప్పి చెప్తున్నారు. పాకిస్తాన్ యొక్క నేవీ క్యాపబిలిటీస్ ని పెంచే విధంగా ఉంటుంది అనే విధంగా చెప్తున్నారు. అండ్ దిస్ పర్టికులర్ షిప్ ఏదైతే ఉంటుందో అది మల్టీ థ్రెట్ ఎన్విరాన్మెంట్ లో కూడా వర్క్ చేసే విధంగా ఉంటుందంట. మల్టీ థ్రెట్ ఎన్విరాన్మెంట్ లో కూడా అంటే మీకు డిఫరెంట్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వెపన్స్ నుంచి అటాక్స్ అనేవి ఎదురైనా ఇది తట్టుకునేటటువంటి కెపాసిటీ దీనికి తప్పకుండా ఉంటుందంట. సో సింపుల్ గా చైనా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ని వాడుకుంటుందండి. ఎందుకు వాడుకుంటుంది? టు కౌంటర్ బ్యాలెన్స్ ఇండియా. దిస్ పర్టికులర్ రీజియన్ లో ఇండియా అనేది ఒక సూపర్ ఫోర్స్, ఒక డామినెంట్ ఫోర్స్, అందులో సందేహమే లేదు.
ఇండియాని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి పాకిస్తాన్ని ఒక పావుగా చైనా అనేది వాడుకుంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు పాకిస్తాన్కి అప్పులు ఇవ్వడం, చైనీస్ పాలసీ ఏంటో మీ అందరికీ తెలుసు. డెట్ ట్రాప్ పాలసీ ఏదైతే ఉంటుందో డెట్ ట్రాప్ పాలసీ ఫాలో అవుతా ఉంటుంది చైనా. చైనా హ్యాస్ మరి డీప్ పాకెట్స్ కదా, చైనా దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. చైనా ఏం చేస్తుంది, కంట్రీస్కి అప్పులు అనేవి ఇచ్చి కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసి ఆ కంట్రీలో యొక్క పొలిటికల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తన ఇంటర్వెన్షన్ అనేది చూపిస్తుంది. అంటే కంట్రీ యొక్క సావరెంటీ ఏదైతే ఉంటుందో, సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో దాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దాని మీద సాఫ్ట్ పవర్ తీసుకురావడం ఇలా చేస్తుంది అనమాట. సాఫ్ట్ పవర్ ని క్యాప్చర్ చేయడం ఇలాంటివి చేస్తుంది డెట్ ట్రాప్ పాలసీ ద్వారా. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే శ్రీలంకని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. శ్రీలంక చాలా అప్పులు తీసుకుంటుంది చైనా మీద. సో చైనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీలంకన్ పొలిటికల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ దాన్ని జోక్యం చేసే ఆన్ ద వెడ్జ్ ఆఫ్ ఇట్ ఉండడం అనేది జరిగింది, దగ్గరికి వచ్చారనమాట. అర్థమైందా? ఈవెన్ బంగ్లాదేశ్ కూడా తీసుకుంటుంది డబ్బులు. పక్కనే ఉన్నటువంటి మన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఆర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దానికి ఒప్పుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగా చైనా అనేది పాకిస్తాన్కి చాలా చాలా డబ్బులు ఇస్తుంది ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, అదే ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్. సో అవన్నీ తిరిగి కట్టమన్నప్పుడు పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేనప్పుడు పాకిస్తాన్ మీద హోల్డ్ అనేది తెచ్చుకుంటుంది చైనా. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాంప్లెక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. సో మనుషులు ఎలా అయితే ఆలోచిస్తారో సేమ్ కంట్రీస్ కూడా అలాగే ఆలోచిస్తాయి. మనిషి ఏ విధంగా అయితే కోపాలు శత్రుత్వాలు పెట్టుకుంటాడో కంట్రీస్ కూడా అలాగే పెట్టుకుంటాయి. బికాస్ ఆల్ దీస్ కంట్రీస్ వర్ రూల్డ్ బై మెన్ అట్లీస్ట్, అంతే కదా. సో మనం అందరి దేశాలను పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు, మనుషులే కదా. సో అందుకే మనిషి ఎలా అయితే ప్రవర్తిస్తాడో దేశాలు కూడా అలాగే ప్రవర్తిస్తుండడం మనం చూడొచ్చు. రైట్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తానండి. సో ఎవరికైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ కావాలంటే చక్కగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ఇష్యూని బ్యాక్గ్రౌండ్ నుంచి నేను టచ్ చేసి చెప్తాను. అర్థమైంది, పైన చెప్పడం ఉండదు. ఎందుకు ఆ కంట్రీ అలా బిహేవ్ చేస్తుంది, వాట్ ఆర్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్స్. సో ఇలా డీటెయిల్డ్గా వై ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇష్యూ, వాట్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. 360 degreesలో మనం అనాలిసిస్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ అవర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాసెస్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ ప్రత్యూష మేడం అండ్ యూ కెన్ ఆల్వేస్ జాయిన్. ఓకేనా? రైట్, అది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్ అంట. చూడండి ఇక్కడ కొన్ని విషయాలు రాశారు. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కంబాట్ మేనేజ్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్తో ఉండినటువంటి ఒక ఇంపార్టెంట్ ఇదంట. అండ్ దాంతోపాటు ఇది మల్టీ రోల్స్ అనేవి పే చేస్తుందంట. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఏ నెంబర్ ఆఫ్ నావల్ వార్ఫేర్ మిషన్స్ ఇన్ హైలీ మల్టీ థ్రెట్ ఎన్విరాన్మెంట్ అన్నట్టుగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్ వార్షిప్ అన్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. అండ్ దిస్ పర్టికులర్ షిప్ వాజ్ బిల్ట్ బై చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్. చైనా యొక్క గవర్నమెంట్ తాలూకు షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ దీన్ని డిజైన్ చేసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ దీన్ని ఇండియన్ ఓషన్ రీజియన్ లో డిప్లాయ్ చేయబోతుంది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆయిల్ రైజెస్ అగైన్ యాజ్ లిఫ్టింగ్ ఆఫ్ యుఎస్ ట్రావెల్ కర్బ్స్ బూస్ట్ డిమాండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. దిస్ ఈజ్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ ని మనం ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. సో ఏం లేదన్నా, ఏం చెప్పడం అనేది జరిగింది అంటే ఈ ఆర్టికల్లో ఆయిల్ తాలూకా ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగడం అనేది జరిగిందంట. ప్రెజెంట్ $84 ఏ బ్యారెల్, ఒక బ్యారెల్ ధర $84 ఉంది. ఇంకా గట్టిగా చెప్పుకోవాలి అనుకుంటే, సరిగ్గా చెప్పుకోవాలంటే $83.74 ఏదైతే ఉందో డాలర్స్కి చేరుకోవడం అనేది జరిగింది ఒక బ్యారెల్ ఆయిల్ ధర. రైట్. సో థర్డ్ సెషన్ లో పెరగడం అనేది జరిగిందంట ఆయిల్ ధర. ముఖ్యంగా వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ అంటే లిఫ్టింగ్ ఆఫ్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ బై ద యుఎస్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజ్ డౌన్ చేయడం అనేది జరిగింది. సో వ్యాక్సినేటెడ్ పాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు యుఎస్ కి అనే విధంగా చెప్పారు. సో జెట్ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో జెట్ ఫ్యూయల్ కి డిమాండ్ అనేది పెరిగింది, గిరాకీ అనేది పెరగడం అనేది జరిగింది. ఫ్యూయల్ కి డిమాండ్ అనేది పెరిగితే ఏం జరుగుతుందండి, ప్రైసెస్ ఏవైతే ఉన్నాయి, డిమాండ్ అనేది ఎప్పుడైతే పెరిగితే ప్రైసెస్ తప్పకుండా పెరగడం అనేది జరుగుతుంది. సో మనకి కాకపోతే పెరగడానికి కారణం ఏంటంటే సప్లైని చాలా టైట్ గా పెట్టడం అనేది జరిగిందండి. ఎవరు, ఒపెక్ ప్లస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ప్లస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఏం చేశాయి,
డిమాండ్ అనేది రికవర్ అయినంత వరకు ప్రీ పాండమిక్ లెవెల్స్ వరకు మనకు లాస్ట్ ఇయర్ డిమాండ్ అంతా కంప్లీట్ గా పడిపోయింది. ఆయిల్ తాలూకా డిమాండ్, ఆయిల్ అనేది ఇంకా నష్టాల్లోకి మైనస్లోకి కూడా వెళ్ళిపోవడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద లాక్డౌన్స్ వల్ల ఆయిల్ కి డిమాండ్ అనేది లేదు. మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ క్లోజ్ అయినాయి అండ్ వాహనాల తాలూకా రాకపోకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలిచిపోయినాయి. సో డిమాండ్ పడిపోవడం వల్ల తగ్గిపోయినాయి. సో అందుకే మళ్ళీ పెంచాలంటే, ప్రైసెస్ అనేవి మళ్ళీ సస్టైన్ అవ్వాలంటే ఏం చేద్దాం అనుకున్నారు, సప్లై ఏదైతే ఉంటుందో దాన్ని టైట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సప్లై తక్కువ చేద్దాము, ప్రైసెస్ ప్రీ పాండమిక్ లెవెల్స్కి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. సో సప్లై ఇంకా టైట్ గా ఉంది, కానీ డిమాండ్ అనేది ప్రీ పాండమిక్ లెవెల్స్ కి ఆల్మోస్ట్ చేరుకుంది. ఆయిల్ కి డిమాండ్. సో అందుకోసం అని చెప్పి పెరిగిందంటండి. అర్థమైందా? సో కాస్ట్ అనేది పెరగడం అనేది జరిగింది. సెకండ్ ఏంటి అంటే, యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్, కాంగ్రెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ ఏదైతే ఉంటుందో అది అదేం జరిగింది అంటే $1 trillion యుఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ ఏదైతే ఉంటుందో అది పాస్ అవ్వడం అనేది జరిగింది. అది పాస్ అవ్వడం వల్ల సో దిస్ కన్స్ట్రక్షన్ వర్క్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ అనేది పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో దానికి కావాల్సినటువంటి ఆయిల్ అవసరం కాబట్టి ఆయిల్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. ఆయిల్ యొక్క డిమాండ్ పెరిగితే ఆయిల్ యొక్క ప్రైస్ కూడా పెరగడం అనేది జరుగుతుంది అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగిద్దాం. అర్థమైందా? సో ఇక్కడ జేపీ మోర్గాన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇస్ ఎ ఫినాన్షియల్ బ్రోకరేజ్ కంపెనీ, డిమాండ్ ఫర్ ఆయిల్ ఇన్ నవంబర్ వాజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ బ్యాక్ టు ప్రీ పాండమిక్ లెవెల్స్. అంటే కరోనా వైరస్ ముందు ఎంతైతే డిమాండ్ అనేది ఉందో, ఎలాంటి లెవెల్స్ ఆఫ్ గిరాకీ అనేది ఉందో ఆయిల్ కి, ఆల్మోస్ట్ దానికి చేరుకోవడం అనేది జరిగింది. 100 million barrels per day. ప్రీ పాండమిక్ లెవెల్స్ లో ఎంత మొత్తం, ప్రీ పాండమిక్ మనకు ముందు మిలియన్ బ్యారెల్స్ అనేవి అవసరం అయ్యేవంట. ఇప్పుడు కరోనా రాకముందు, కోవిడ్-19 రాకముందు. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఇంతే డిమాండ్కి మనం చేరుకోవడం అనేది జరిగింది అన్నట్టుగా చెప్పారండి. సింపుల్ ఆర్టికల్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. న్యూ క్లైమేట్ ప్లెడ్జెస్ బేర్లీ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్, యునైటెడ్ నేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. సో న్యూస్ లోకి ఏమొచ్చిందో చూడండి. రీసెంట్ గా యూకేలోని గ్లాస్గోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 సమిట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. దీనిలో భాగంగా చాలా కంట్రీస్ ఎమిషన్ ప్లెడ్జెస్ అనేవి చేసినాయి. డిఫరెంట్ కంట్రీస్ మేము ఇంతకీ తగ్గిస్తాము, కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తామని చెప్పి చేశారు. వాటిని నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అని చెప్పి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్లెడ్జెస్ అనేవి దే బేర్లీ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్. వీళ్ళు చేసినటువంటి ప్లెడ్జెస్ ఇంకా సరిపోవు, గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడంలో ఎటువంటి పాత్ర పోషించవని చెప్పి యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. భూతాపం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మీ అందరికీ తెలుసు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? గ్యాసెస్ ద ట్రాప్ హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్. భూ వాతావరణంలో ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో, ఉష్ణం ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాప్ చేసి పట్టుకొని ఉంచేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డయాక్సైడ్ కానీ, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ టైప్ ఆఫ్ గ్యాసెస్ అన్నిటిని ఏమంటామంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాటర్ వేపర్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వీటి వల్ల ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో ఆ భూ తాలూకా తాపం ఏదైతే ఉంటుందో విపరీతంగా పెరిగిపోతుంది. దట్స్ టెంపరేచర్. సో యునైటెడ్ నేషన్స్ ఏం చెప్తుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని కట్ చేద్దామని చెప్పి ఏవైతే ప్లెడ్జెస్ అనేవి చేశాయో డిఫరెంట్ కంట్రీస్, ఆ ప్లెడ్జెస్ ఆ తాలూకా ఇవేవైతే ఉన్నాయి కమిట్మెంట్స్ ఇంకా సరిపోవు. ఇప్పుడు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ది బేర్లీ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ తగ్గించడంలో ఎటువంటి పాత్ర పోషించవు, తక్కువ తగ్గుతుంది గ్లోబల్ వార్మింగ్ అన్నట్టుగా చెప్పారు. అండ్ ఇండియా సపోజ్ మనకు చూస్తే 2070కి కార్బన్ న్యూట్రాలిటీ ఏదైతే ఉంటుందో అది అచీవ్ చేస్తాను అని చెప్పినట్టుగా చెప్పడం అనేది జరిగింది. కార్బన్ న్యూట్రాలిటీ అంటే ఏంటండి? హౌ మచ్ యు ఎమిట్ దట్ మచ్ యూ షుడ్ అబ్జార్బ్. అంతే మొత్తాన్ని నువ్వు తప్పకుండా అబ్జార్బ్ చేసుకోవాలి. ఎంతైతే నువ్వు ఎమిట్ చేస్తున్నావో అంతే నువ్వు అబ్జార్బ్ చేసుకోవాలి. అర్థమైందా? కంప్లీట్ గా జీరో చేయడము కాదు, రైట్? కార్బన్ న్యూట్రాలిటీ. సో ఇప్పుడున్నటువంటి నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇది చేస్తే ఎర్త్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దట్ వి కెన్ సీ
2.7 degrees Celsius బై 2030 2030 కల్లా ఇంత మొత్తం భూతాపం ఏదైతే ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. సో మనం ఎంతకి మనం పెట్టుకున్నాము అంటే 1.5 degrees Celsius ఏదైతే ఉంటుందో అంతకంటే తక్కువ ఎర్త్ టెంపరేచర్ పెరగాలి అన్నట్టుగా మనం పెట్టుకున్నాం కదా టార్గెట్. సో ఆల్మోస్ట్ డబల్ అయిపోతుంది కదా అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితి చెప్పడం అనేది జరిగిందండి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రీసెంట్ గా ఒక అబ్జర్వేషన్ ఒక రిపోర్ట్ తో ముందుకు రావడం అనేది జరిగింది. దట్ స్టేటెడ్ దట్ దీస్ ఎమిషన్ ప్లెడ్జెస్ బై డిఫరెంట్ నేషన్స్ బేర్లీ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ అది చెప్పారు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో కొంతమందికి ఇక్కడ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటే ఏంటి అండ్ దాంతో పాటు నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటి, కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియకపోవచ్చు. ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసేద్దాం తెలియని వాళ్ళ కోసం. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే బ్యాక్గ్రౌండ్ని ప్లీజ్ కీప్ దిస్ బ్యాక్గ్రౌండ్, ఓకేనా, వినండి ఒకసారి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. మనకి అరౌండ్ 18th సెంచరీ ఏం మొదలైంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ ఇన్ దోస్ టైమ్స్ ఎవ్రీ కంట్రీ హ్యాడ్ అన్ అబ్జెషన్ టువర్డ్స్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీన్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పి చాలా అనుకున్నారు. ప్రతి కంట్రీ దే వాంటెడ్ టు బికమ్ డెవలప్డ్. ఇన్ దట్ ప్రాసెస్ ప్రతి కంట్రీ ఆల్ ద రిసోర్సెస్ దట్ దిస్ ప్లానెట్ హ్యాస్ గివెన్ టు అస్, మన తాలూకా భూమి మనకి ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలుపెట్టారు. సో ప్రకృతికి మనం ఏమైనా భంగం కలిగిస్తే అది ఊరుకుంటుందా, అది మన మీద రివెంజ్ తీర్చుకుంటుంది. సో రిసోర్సెస్ ఎప్పుడైతే డెప్లీట్ అవ్వడం అనేది జరిగిందో ఈ క్లైమేట్ ప్యాటర్న్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. దట్ గేవ్ రైజ్ టు ఏ న్యూ ఆస్పెక్ట్ కాల్డ్, న్యూ కాన్సెప్ట్ కాల్డ్ క్లైమేట్ చేంజ్. సో ఇప్పుడు దేశాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, లేకపోతే డిఫరెంట్ సెక్షన్స్కి అతీతంగా అందరికీ మానవాళి మొత్తానికి ఉన్నటువంటి ఏకైక ఎనిమి ఏంటి అంటే, శత్రువు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్. సో ఈ క్లైమేట్ చేంజ్కి మెయిన్ కారణం ఏంటి సార్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. వాట్ ఆర్ దీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సార్? గ్యాసెస్ దట్ ట్రాప్ హీట్ ఇన్ ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ అండి. భూ వాతావరణంలో సౌర్య ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని కట్టిపెట్టి ఉంచేసేటటువంటి గ్యాసెస్ ని మనం ఏమంటాం, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. సపోజ్ CO2, కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి భూమి మీదకి వచ్చేటటువంటి వేడిమి ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో దాన్ని ఎర్త్స్ అట్మాస్ఫియర్లోనే, భూ ఆవరణంలోనే అంటిపెట్టేస్తుంది, భూ వాతావరణాన్ని దాటనివ్వదు. అండ్ కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ క్లైమేట్ చేంజ్. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఏం తేలడం అనేది జరిగింది, ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ అని చెప్పి తేలడం అనేది జరిగింది. అంటే మానవ సంబంధిత, మనిషి మ్యాన్ మేడ్ కాజెస్ అని చెప్పి మనకి తేలడం అనేది జరిగింది. సో అప్పుడు ఏమనుకున్నారు, సో ఈ క్లైమేట్ చేంజ్ మీద పోరాడడం అనేది అత్యావశ్యకము అని చెప్పి, సో ఆల్ ద నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ న్యూ కాన్సెప్ట్స్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధి. ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక్కదాని మీద అబ్సెషన్ ఉండేదని చెప్పుకున్నామా, ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు, అంటే ఫ్యూచర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఫ్యూచర్ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్, ఫ్యూచర్ జనరేషన్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రెజెంట్ జనరేషన్స్ లో మనం డెవలప్ అవ్వడం, అంటే రిసోర్సెస్ ని ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా రిసోర్సెస్ ని బెటర్ గా మేనేజ్ చేసుకుంటూ డెవలప్ అయితే అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేటటువంటి కొత్త కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగానే 1972లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఒక కొత్త ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అని చెప్పి అంటారు. సో ఈ 1972లో స్టార్ట్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యానెల్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటండి ఆ ప్యానెల్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐపీసీసీ. రీసెంట్ గా ఐపీసీసీ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది, మనం దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఐపీసీసీని 1988లో ఇది చేశారండి, 1988లో ఫామ్ చేశారు. ఎందుకంట ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ ఏంటి, క్లైమేట్ చేంజ్ యొక్క కన్సిక్వెన్సెస్ ఏంటి, క్లైమేట్ చేంజ్ ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, క్లైమేట్ చేంజ్ మీద ఎలా ఫైట్ చేయాలి, ఇలాంటి విషయాలు చెప్పండి అని చెప్పి ఒక ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ శాఖ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు ఐపీసీసీ ప్యానెల్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం, సో ఎన్విరాన్మెంట్స్ కన్జర్వేషన్ కి వరల్డ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ
ఇది పెద్ద శత్రువు ఉంది కదా, ఎనిమి ఉంది కదా, దీంతో ఫైట్ చేయడానికి ఒక ఫ్రేమ్వర్క్ అనేది అవసరం. సో అందుకే ఒక కొత్త ఫ్రేమ్వర్క్ తో ముందుకొద్దాం అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది ఇన్ 1992. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాజ్ సైన్డ్ ఇన్ 1992 డ్యూరింగ్ ఎర్త్ సమిట్ అమ్మ. ఎర్త్ సమిట్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? బ్రెజిల్లో జరగడం అనేది జరిగింది. దీన్ని రియో సమిట్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దీని ఫార్మల్ నేమ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇట్ వాస్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్ సమిట్. ఎప్పుడంటే 1992లో ఈ సైన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ మార్చ్ 21st, 1994. దీన్ని మొత్తం ఎన్ని కంట్రీస్ రాటిఫై చేయడం అనేది జరిగింది అంటే, సైన్ చేయడం అనేది, రాటిఫై అంటే ఆమోదించడం అనేది జరిగింది అంటే 197 కంట్రీస్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో మార్చ్ 21st, 1994లో ఇది ముందుకు రావడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ఆర్టికల్ 2, ఈ ఫ్రేమ్వర్క్ లో ఉండేటటువంటి ఆర్టికల్ 2 ఏం చెప్తుంది అంటే, ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఆల్ ద పార్టీస్ దట్ హ్యావ్ రాటిఫైడ్ దిస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ విల్ మీట్ యాన్యువల్లీ. ఒక దగ్గర మీట్ అవుతాయి ప్రతి సంవత్సరం. దాన్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నారు. సో ఆ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లో భాగంగా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. మనం ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగడం అనేది జరిగింది? COP1. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బెర్లిన్, జర్మనీ, 1995, 1995లో జరిగింది. అండ్ 1997 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, థర్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. దీన్ని క్యోటో ప్రోటోకాల్ అని కూడా అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్యోటో ప్రోటోకాల్ వాజ్ సైన్ డ్యూరింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3, 1997లో సైన్ అవ్వడం అనేది జరిగింది. సో క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ఆల్ అబౌట్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ అండి, టు కట్ కార్బన్ ఎమిషన్స్, రైట్. దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్యోటో ప్రోటోకాల్లో భాగంగానే ఒక కొత్త కాన్సెప్ట్ అనేది రూపుదిద్దుకోవడం అనేది జరిగింది, దట్ ఈస్ కార్బన్ మార్కెట్స్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ అని కూడా అంటారు. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఏంటి కార్బన్ ట్రేడింగ్, ఏంటి దీని సంగతి, ఇంక ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇండియాలో జరిగినటువంటి ఓన్లీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి అంటే 2002లో COP8 జరగడం అనేది జరిగింది న్యూఢిల్లీలో. దీనిలో ఢిల్లీ డిక్లరేషన్ అనేది సైన్ అవ్వడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నీడ్ ఫర్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఫర్ మిటిగేటింగ్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? సో పూరెస్ట్ కంట్రీస్ కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి క్లైమేట్ చేంజ్ కి తో పోరాడడంలో అనే విధంగా ఒక డిక్లరేషన్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ 2007 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 13. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ బాలి, ఇండోనేషియా. ఇక్కడ పార్టీస్, ఆల్ ద పార్టీస్, కాన్ఫరెన్స్ ఎవరైతే హాజరవ్వడం అనేది జరిగిందో దే అగ్రీడ్ అపాన్ బాలి రోడ్ మ్యాప్ ఆర్ బాలి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాని మీద సైన్ చేయడం అనేది జరిగింది టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్ అండి. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టడి చేయడం కోసం. దిస్ ప్లాన్ హ్యాస్ 5 మెయిన్ కేటగిరీస్. ఒకటి షేర్డ్ విజన్, మిటిగేషన్, అడాప్టేషన్, టెక్నాలజీ అండ్ ఫినాన్సింగ్. అర్థమైందా? వీటి గురించి సైన్ చేయడం అనేది జరిగింది. 2011లో వెరీ వెరీ ఇంపార్టెంట్ డర్బన్లో సైన్ అవ్వడం అనేది, డర్బన్లో అవ్వడం అనేది జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17. రైట్. అండ్ నెక్స్ట్ 2015లో చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ టెంపరేచర్ వెల్ బిలో 2 degrees సెంటిగ్రేడ్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్. ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే 2 degrees Celsius కంటే ఎక్కువ పెరగకూడదు. సపోజ్ యావరేజ్ టెంపరేచర్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సపోజ్ 20 degrees Celsius ఉందనుకోండి. సో ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉండాలి అంటే 22 degrees Celsius కంటే పెరగకూడదు అనే విధంగా ఒక ఇది తీసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఇదైతే 21.5 degrees Celsius తక్కువకే లిమిట్ చేయాలి
యావరేజ్ టెంపరేచర్ రైజ్ ఏదైతే ఉంటుందో అని చెప్పడం అనేది జరిగింది, రైట్. సో 2015 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ రీసెంట్గా 2019లో జరగడం అనేది జరిగింది సిఓపి 25 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మాడ్రిడ్, స్పెయిన్. క్లైమేట్ అర్జెన్సీ గురించి చాలా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది, మాట్లాడడం అనేది జరిగింది. 2020లో క్లైమేట్ మనకి మన తాలూకా COVID-19 వల్ల క్యాన్సిల్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 2021లో సిఓపి 26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో జరగబోతుంది. ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 మధ్యలో. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దిస్ ఇస్ ద 26th మీటింగ్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. వాట్ ఈస్ దిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఎప్పుడు సైన్ అయింది? 1992లో సైన్ అయింది. ఎప్పుడు రాటిఫై అవ్వడం అనేది జరిగింది? 1994లో రాటిఫై అవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎప్పుడు జరగడం అనేది జరిగింది? మనకి 1995లో జరగడం అనేది జరిగింది. ఎక్కడ? బెర్లిన్, జర్మనీ. అర్థమైందా? క్యోటో ప్రోటోకాల్ 1997. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, క్యోటో ఈజ్ అ సిటీ ఇన్ జపాన్, రైట్, టు మిటిగేట్ ఎమిషన్స్. క్యోటో ప్రోటోకాల్లో భాగంగా కొత్త కాన్సెప్ట్ ఏది వచ్చిందని చెప్పుకున్నాం మనం? కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ అనేటటువంటి కొత్త ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు ఒకసారి సిఓపి 26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఏదైతే ఉంటుందో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. రీసెంట్గా మనకి ఐపీసీసీ వాళ్ళు ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఐపీసీసీ అంటే ఏంటి? ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. వీళ్ళు ఒక రిపోర్ట్తో ముందుకు వచ్చారు. ఈ రిపోర్ట్ అనేది ఏం చెప్తుంది? అసెస్మెంట్ రిపోర్ట్. ఎర్త్ యొక్క క్లైమేట్ ఏదైతే ఉంటుందో అది సమూలంగా మారబోతుంది. ముఖ్యంగా హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరగనున్నాయి. డ్రాట్స్, కరువు కాటకాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరగనున్నాయి. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఏదైతే ఉంటుందో, విపరీతమైనటువంటి వర్షపాతం ఏదైతే ఉంటుందో అది మనం చూడబోతున్నాం. సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో, మనకి సముద్ర మట్టం ఏదైతే ఉంటుందో అది కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఐపీసీసీ రిపోర్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోవడం కూడా దాని గురించి జరిగింది. సో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వస్తున్నటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ కాబట్టి 26 కాబట్టి ఇది చాలా చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. వాట్ ఆర్ డిఫరెంట్ గోల్స్ ఆఫ్ సిఓపి 26? ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26లో అడ్రస్ చేయబోతున్నటువంటి డిఫరెంట్ గోల్స్ ఏంటి? మొదటి గోల్ ఏంటి అంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2050. మిడ్ సెంచరీ కల్లా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి అచీవ్ చేయాలి. ఈ నెట్ జీరో ఎమిషన్స్ అని వింటాం. వాట్ ఈస్ దిస్ నెట్ జీరో ఎమిషన్స్ సార్ అంటే పూర్తిగా కార్బన్ ఎమిషన్స్ ని కట్ చేయడమా అంటే కాదండి. ఎంతైతే ఒక కంట్రీ కార్బన్ ని ఎమిట్ చేస్తుందో అంతే ఒక కంట్రీ అబ్జార్బ్ చేసుకునేటట్టు చేయడం, కార్బన్ సింక్స్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే కార్బన్ సింక్స్ అంటే ఫారెస్ట్ ఏవైనా ఏర్పాటు చేయడం కానీ, ఈ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంతైతే ఒక కంట్రీ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందో అంతే ఒకవేళ అబ్జార్బ్ చేసుకుంటే దాని నెట్ జీరో ఎమిషన్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2050 కల్లా ఇది రీచ్ అవ్వాలి. అండ్ దాంతోపాటు 2030కి అంబిషియస్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెట్టుకోవాలి అనే విధంగా దీనిలో ఇది చేయడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఈ నెట్ జీరో ఎమిషన్స్ కి ఇది అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి డిఫరెంట్ పనులు అనేవి, మెజర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగాయి. అంటే రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచడం కానీ, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్, హైడ్రోజన్ ఎనర్జీలో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ కి స్విచ్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచడం కానీ, డిఫారెస్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్టైల్ చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. దాంతోపాటు ఫేజింగ్ అవుట్ కోల్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఆపాలి. కోల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మూత కూడా ముయ్యాలి. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది. రెండవ ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే అడాప్టేషన్. అడాప్టింగ్ అంటే ఏంటి అంటే పలానా దానికి తగినట్టుగా అడాప్ట్ అవ్వడం, తగినట్టుగా మార్పు చెందడం ఏదైతే ఉంటుందో దాన్ని అడాప్టేషన్ అంటాం. క్లైమేట్ చేంజ్ మన ముందున్నటువంటి పెద్ద సవాల్. ఇట్ ఈస్ ఇన్నెవిటబుల్. మనం ఏం చేసినా క్లైమేట్ చేంజ్ అనేది మన మీదకి ముసురుకుంటూ రావడం అనేది జరుగుతుంది, ఆవరిస్తూ రావడం అనేది జరుగుతుంది. మనం చేయాల్సిందంతా ఏంటి? క్లైమేట్ చేంజ్ కి అడాప్ట్ అయ్యేటట్టు చూడడం, మన న్యాచురల్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేయడం, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజైలెంట్ గా మార్చడం, స్ట్రాంగ్ గా మార్చడం, దేన్నైనా ఎదుర్కొనేటట్టు మార్చడం. రేపు పొద్దున రాబోతున్నటువంటి లైవ్లీహుడ్ లాసెస్ కానీ, లైఫ్ లాస్ కానీ,
హోమ్ లాస్ కానీ వీటన్నింటికి తట్టుకునేటట్టు నిలబడగలగడం. సో అది అడాప్టేషన్, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మూడవది ఏంటి అంటే మొబిలైజ్ ఫినాన్స్. ఏ పని చేయాలన్నా అది మంచి పనైనా చెడ్డ పనైనా ఏం కావాలండి, డబ్బు అనేది తప్పకుండా కావాలి. సో ఫినాన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మొబిలైజ్ తప్పకుండా చేయాలి. డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ మేక్ గుడ్ ఆన్ దేర్ ప్రామిస్ టు మొబిలైజ్ అట్లీస్ట్ $100 బిలియన్. క్లైమేట్ ఫినాన్స్ పెర్ ఇయర్, సంవత్సరానికి $100 బిలియన్ ప్లెడ్జ్ అనేది తప్పకుండా చేయాలి డెవలప్డ్ కంట్రీస్. సో ఫోర్త్, టీమ్ వర్క్, వర్కింగ్ టుగెదర్. సో క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది శత్రువు అన్నాం కానీ పలానా మగవాళ్ళకే శత్రువు, ఆడవాళ్ళకే శత్రువు, లేకపోతే పలానా అమెరికాకే శత్రువు, లేకపోతే పలానా చైనాకే శత్రువు అన్నామా? అనలేదు. మొత్తం మానవాళి మొత్తానికి ఇది పెద్ద శత్రువు. ఈ ముంచుకొస్తున్నటువంటి ఉపద్రవం ఏదైతే ఉంటుందో దానితో పోరాడాలి అంటే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కలిసికట్టుగా ప్యారిస్ క్లైమేట్ డీల్ మనకి COP21లో ఏర్పాటు చేసినటువంటి ఈ డిఫరెంట్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్ మాత్రమే చూసుకోకుండా దేని వైపు అడుగులు వేయాలి, సో క్లైమేట్ యాక్షన్ వైపు తప్పకుండా అడుగులు అనేవి వేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ COP26. సో మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఆ డయాగ్రామ్ గీసారనుకోండి, మీ ఆన్సర్ అనేది చాలా బెటర్గా తయారవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైందా? అందుకే ఇలా డయాగ్రామ్ రూపంలో నేను చెప్పడం అనేది జరిగింది. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను వాట్ ఈస్ COP26 అని. ఇప్పుడు మనం ఇది కూడా తెలుసుకున్నాం, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి కార్బన్ ట్రేడింగ్ లేదా కార్బన్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ మార్కెట్స్ లేదా కార్బన్ ట్రేడింగ్ ఎవాల్వ్డ్ ఇన్ డ్యూరింగ్ క్యోటో ప్రోటోకాల్, దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 3rd అండి. అప్పుడు ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మనం కార్బన్ మార్కెట్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాం, చూడండి. సపోజ్ ఇండియా ఉంది, సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఇండియాకి అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఒక టార్గెట్ ఇస్తారు, మీరు సంవత్సరంలో కార్బన్ ఎమిషన్స్ అనేవి ఇంత మాత్రమే చేయాలి. సపోజ్ 100 tons ఆఫ్ CO2 ఏదైతే ఉంటుందో అది మాత్రమే మీరు ఎమిట్ చేయాలి అన్నారు అనుకోండి. ఇద్దరికి టార్గెట్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఎవరండి ఇస్తారు దీన్ని? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది, ఈ టార్గెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇండియా అనేది మనకి రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకుంటుంది క్లైమేట్ యాక్షన్ పైన. మనకి ఎలక్ట్రిక్ కార్స్ వైపు వెళ్తున్నామా? ఎలక్ట్రిక్ కార్స్ మనకి ఇదేదైతే ఉంటుందో అది తీసుకురావడం అనేది జరిగిందా? మనకి ఓల్డ్ వెహికల్స్ మీద ఒక పాలసీ కూడా రీసెంట్గా తీసుకురావడం అనేది జరిగింది, హైడ్రోజన్ పాలసీ తీసుకురావడం అనేది జరిగింది. దాంతోపాటు రీసెంట్గా మనం ఎథనాల్ బ్లెండింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. సో పెట్రోల్లో మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎథనాల్ బ్లెండ్ చేయడం వల్ల ఎమిషన్స్ తగ్గుతాయని మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు మనం ఇంకేం మాట్లాడుకున్నాం? క్లైమేట్ యాక్షన్, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇండియా అనేది పెట్టుబడులు అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడాం. ఇండియా ఇన్ని చేసింది కాబట్టి 100 tons ఆఫ్ CO2 ఎలోడ్ ఎమిషన్స్ ఎంత? 100 tons ఆఫ్ CO2. ఇది కాకుండా ఇండియా సపోజ్ ఒక 60 tons మాత్రమే ఎమిట్ చేసింది అనుకోండి. ఇండియా ఇస్ పెర్ఫార్మింగ్ బెటర్ అపాన్ క్లైమేట్ చేంజ్, అవునా కాదా? క్లైమేట్ యాక్షన్ మీద ఇండియా బెటర్గా పెర్ఫార్మ్ చేస్తుందని అర్థం. సో మామూలుగా UNFCCC వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈచ్ టన్, ఒక టన్కి ఒక సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక కార్బన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్ అంటారు. అర్థమైందా? సో ఇప్పుడు ఇండియా దగ్గర ఎంత మిగిలిపోయి ఉన్నాయి అంటే 40 కార్బన్ క్రెడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అర్థమైందా? సో ఇక్కడ యుఎస్ఏ ఉంది, యుఎస్ఏ ఇవేవి చేయట్లా, ఇవేమి ఆచరించట్లా, ఎలక్ట్రిసిటీ వైపు ఇదవ్వట్లా, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఇదవ్వట్లా, డిఫారెస్టేషన్ మీద చెక్ పెట్టట్లా. సో ఇలా కోల్ కంటిన్యూస్ గా వాడడం అనేది జరుగుతుంది. యుఎస్ఏకి ఇచ్చినటువంటి 100 tons ఆఫ్ CO2లో యుఎస్ఏ అనేది ఎక్స్ట్రా వాడింది అనుకోండి, సపోజ్ 160 tons వాడింది అనుకోండి, 160 tons ఆఫ్ CO2 ఎమిట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. అప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేయాలి? తప్పకుండా మిగిలిన 60 కార్బన్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయి, సర్ప్లస్ ఎంత వాడేశారు? 60 వాడేశారు కదా, ఈ 60 tons కోసం 60 కార్బన్ క్రెడిట్స్ అవుతాయా? అవి తప్పకుండా ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎవరైతే కంట్రీస్ బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తున్నారో, ఇండియా దగ్గర 40 సర్ప్లస్ ఉంది కార్బన్ క్రెడిట్స్,
మనకి ఇక్కడ 60 మైనస్, వీళ్ళకి 60 కార్బన్ క్రెడిట్స్ కావాలి. ఇండియా 40 కార్బన్ క్రెడిట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అందుతుంది. సో ఈ మనీ ఏమవుతుంది, ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇండియా ఇన్ని యాక్షన్ తీసుకునేందుకు, క్లైమేట్ చేంజ్ మీద బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నందుకు ఇండియాకి ఇన్సెంటివ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా నెక్స్ట్ ఇయర్ కూడా బెటర్గా పెర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అర్థమైందా? క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో దాని గురించి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కార్బన్ మార్కెట్స్ అండ్ కార్బన్ ట్రేడింగ్. దీన్ని కార్బన్ ఆఫ్సెట్ అని కూడా అంటారు, అంటే కార్బన్ బ్యాలెన్సింగ్ అని కూడా అంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను వాట్ ఐ హ్యావ్ సెట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నాన్న డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిరోజు ఆర్టికల్స్ నేర్చుకోవాలంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్. రైట్ నాన్న, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, డౌట్స్ ఏమైనా ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో వీడియోస్ని షేర్ చేసుకోండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా? బాయ్ నాన్న.